Thank you, Shankar sir. Yes, thank you, sir. Thank you so much. Yes. Good morning, leaders. Very good morning. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొండేపి టీమ్ కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా పేరు సార్ కొత్త వాళ్ళ కోసం ప్రసాద్ గోనుగుంట. మాది కొండేపి పక్కన ఒక పల్లెటూరు సార్, నీతివారిపాలెం. బిఫోర్ నేను దీంట్లోకి రాకముందు, వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకోకముందు నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐటీ బ్యాక్గ్రౌండ్ సార్. ఐటీ జాబ్ చేసుకుంటూ దీంట్లోకి రావటం జరిగింది. దీంట్లోకి రావటానికి కర్త కర్మ క్రియ మొత్తం మనందరి మెంటర్ అప్లైనర్ సురేష్ సారు. చాలా వండర్ఫుల్ గా నేను అసలు బిలీవ్ చేయని సిస్టాన్ని దీంట్లో ఉన్న గొప్పతనం ఏందో తెలియజేసి నన్ను తీసుకొచ్చారు సార్. ఒకసారి బాగా గమనించండి. ఇవ్వాలే మన వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి చాలా వండర్ఫుల్ స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ మంత్ 10th గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ శాలరీస్ అయినా లేట్ అవుతాయేమో కానీ మనకి చెక్ ఆగట్లేదు. ఒకసారి చూడండి, స్క్రీన్ మీద అప్లోడ్ చేసాను చూడండి సార్. మన అప్లైనర్ సురేష్ సార్ది ఈ మంత్ చెక్కు 1,51,838 రూపాయలు. చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్. ఏపీలోనే చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్న టీమ్ లో ఉన్నాం మనం. చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ సురేష్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ అవకాశం ఉంటే గ్రూప్ లో ప్రతి ఒక్కరూ సురేష్ సార్ కి విష్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఏంది చాట్ చేయటం ఎవరికి రాదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం సెషన్ లోకి వెళ్దాం. సెషన్ లోకి వెళ్ళే ముందు ఈ ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసి ఆశ్చర్య ప్రాసెస్ చేసుకొని వెళ్ళిపోదామని ప్లానింగ్ చేసుకొని ఇంకో 1 month లో అలా వెళ్దాం అన్న టైంలో ఈ సిస్టాన్ని నాకు పరిచయం చేశారు సార్. నాకు పరిచయం చేసిన స్టార్టింగ్ లో నాకు హెల్త్ తో పాటు అగ్రికల్చర్ కి అప్పటికే నేను మిర్చి పంట ఆ ఇయరే నేను ట్రై చేయటం జరిగింది. ఎలాగో ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాం కదా అని మిర్చికి యూజ్ చేస్తే మిర్చికి రిజల్ట్ వచ్చింది. మిర్చికి రిజల్ట్ వచ్చిన తర్వాత మా వైఫ్ కి హెల్త్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించి వాడుకున్నాక క్లియర్ అయితే అప్పుడు నేను దీంట్లోకి జర్నీ చేయటం స్టార్ట్ చేశాను. అది నా బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ మనం తెలుసుకోవాల్సిన సెషన్, నాకు అవకాశం ఇచ్చిన సెషన్ ఏంటంటే సార్, అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉపయోగపడతాయి, ఇవి ఒక రైతుకి ఎంత హెల్ప్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరన్నా ఎక్కువగా లాస్ పోతున్నారంటే అది రైతే. బట్ ఎంత బాగా కష్టపడుతున్నారంటే ఉన్న వాళ్ళలో మనకి రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం, ఎక్కువ కష్టపడుతుంది రైతే. బట్ చాలా మంది చెప్తుంటారు బాగా కష్టపడితే మంచి పొజిషన్ లో ఉంటామని. కానీ ఎంత కష్టపడినా అక్కడికక్కడికే సరిపోయేలాగా ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఒక్క రైతే సార్. ఎందుకంటే వాళ్ళు భూమిని మాత్రమే నమ్ముకొని చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఈ కార్పొరేట్ వ్యవస్థలో చిక్కుకొని పోయి ఏది వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడితే ఏమొస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా నేను కావల్లో మానస్ సార్ అని అగ్రికల్చర్ ట్రైనర్ సార్, ఆ అగ్రికల్చర్ ట్రైనర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు సార్ చెప్పిన మాట ఒకటే, ఎప్పుడైనా అగ్రికల్చర్ లో ఉన్నంత బెనిఫిట్ దేంట్లో లేదు. బట్ అది ఎలా చేయాలి, ఏం చేయాలో తెలియపోవటం వల్లే అగ్రికల్చర్ లో మన రైతులు లాస్ పోతున్నారు. బట్ ప్రాపర్ గైడెన్స్ తో వేరే దేశాల్లో సార్ మన దేశంలో ఉన్నంత వసతి, అనుకూలత ఇంకా ఏ దేశంలో లేదు. బాగా గమనిస్తే 365 రోజులు పంటలు పండించుకునే అవకాశం ఓన్లీ ఇండియాలోనే ఉంది. బట్ ఇండియా అయినా కానీ వీక్ అయిపోవటానికి రీజన్ ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ ఎలా చెప్తే అలా వాడుతూ వాళ్ళ చేతుల్లో చిక్కుకొని పోయి ఈ ఫెర్టిలైజర్స్, పురుగు మందులు వీటి అవగాహన లేకుండా అవకాశం ఉన్న వరకు ఎలా కొట్టాలో అలా కొట్టకుండా రైతు
పక్క రైతుని చూసి పక్క రైతుని ఇలా ఒకరు వేసారంటే అదే ప్యాటర్న్ లో వెళ్ళిపోతున్నారు తప్ప ఇలా వేయటం వల్ల యూజ్ ఉందా లేదా, ఇవి ఉపయోగించడం వల్ల ఫర్దర్ గా భూమికి గ్రోత్ వస్తుందా లేదా, పంట గ్రోత్ వస్తుందా లేదా అనే దాని మీద ఎక్కువ అవగాహన లేకుండా పోయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరెక్ట్ గా ఒక 150 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఎరువుతో మాత్రమే పంట పండించేవాళ్ళు. బాగా గమనించింది, ఓన్లీ ఎరువుతో పండించినప్పుడు చాలా క్వాలిటీ ఫుడ్ వచ్చేది. దాంతో పాటు హెల్దీ ఫుడ్ ని మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. బట్ జనం పెరిగే కొంది పంట యొక్క గ్రోత్ పెంచాలి కాబట్టి దాంతో పాటు కొంతవరకు మనం రసాయనాలు కలుపుతూ ఎరువు ఎక్కువ వేసుకుంటూ రసాయనాలు తక్కువ చేస్తూ మనం దాన్ని షేర్ చేసాము. బట్ రాను రాను ఏం జరిగిందంటే ఎరువులు పూర్తిగా మన సేంద్రియ ఎరువు దిబ్బల ఎరువుని పూర్తిగా తీసేసి ఓన్లీ రసాయనాల మీదే డిపెండ్ అయిపోయాం. ఇప్పుడు అవకాశం ఎలా ఉందంటే సార్, ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే భూమి ఒక్క నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే సార్, క్లియరా? శంకర్ సార్ స్క్రీన్ కనపడుతుందా? ఎస్ కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. విజిబుల్. ఎస్, థ్యాంక్ యూ. చూడండి సార్, ఒకప్పుడు భూమిని చాలా బాగా చూసుకునే వాళ్ళు, చాలా ఆరోగ్యకరంగా ఉండేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం వేసే ఫెర్టిలైజర్స్, పురుగు మందులు అవగాహన లేకుండా డోసుకు మించి కొట్టడం వల్ల తెలియకుండానే భూమి నిస్సారంగా తయారవుతుంది. కొన్ని రోజులు సార్ ఇది ఇలానే కంటిన్యూ అయితే భూమి తెలియకుండానే జస్ట్ ఫ్లాట్లు కట్టుకోవడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి తప్ప వ్యవసాయానికి పనికొచ్చేలాగా ఉండేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు సౌడు తెరిపోతుంది. రీసెంట్ గా సార్ మన గ్రూప్ లోనే చల్లా మల్లికాన్ సార్ ఒక వీడియో పెట్టారు, చాలా మంది గమనించుంటారు. అది ఆ వాటర్ ప్రభావం, వాళ్ళు వేసిన మందు ప్రభావం మొత్తం జామాయిలంతా సౌడు తెరిపోయిందంట. భూమిలో ట్రాక్టర్ దించుతున్న దిగనంత హార్డ్ గా తయారయ్యి చౌడు దేరిపోవటానికి రీజన్ ఏంటంటే మనకు అవగాహన లేకుండా తొందరగా రావాలి, పంట తొందరగా రావాలి, బాగా రావాలని ఎక్కువ వేస్తున్నాం. బట్ దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది భూమికి. దాని నుంచి మార్చడానికి బయట ఏదైనా అవకాశం ఉందా అంటే ఓన్లీ దెబ్బలో ఎరువు వేసుకుంటేనే కొంతవరకు మనకు భూమి న్యాచురల్ గా ప్రిపేర్ అయింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అంత ఎరువు దొరికిద్దా అంటే దొరకడానికి ఛాన్సే లేదు. అసలు మనకి గేదెలు ఇలాంటి ఎక్కువ లేవు కదా సార్ ఇప్పుడు. వాటి వల్ల ఏంటంటే తెలియకుండానే రైతు చాలా వరకు వీటి మీద డిపెండ్ అయిపోయి ఎప్పటికప్పుడు పంట వస్తే చాలు అని వాటినే కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఫ్యూచర్ లో మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏమి ఇస్తున్నాము, ఇది వర్తబుల్లా కాదా, ఇది ఎఫెక్ట్ అవుతుందా అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టట్లేదు. దానివల్లే తెలియకుండా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల్ని రికవరీ చేయటానికి భూమిని మళ్ళీ మన పూర్వం మన తాత ముత్తాతల టైంలో ఎలా అయితే ఉందో సారవంతంగా అలా మార్చుకోవడానికి ఈ వెస్టేజ్ కంపెనీ అనేది వండర్ఫుల్ ప్రొడక్షన్ తీసుకొచ్చింది సార్. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి మంచి భూమిని సారవంతం చేసి క్వాలిటీ ఫుడ్ ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి, అంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ చేసేలాగా ఇది మనకు ఒక మంచి వరం లాగే భావించవచ్చు సార్. ఎందుకంటే ప్రతి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. బట్ రైతు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బాగుంటున్నాడా అంటే అవకాశమే లేకుండా పోయింది. దాన్ని మార్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఏదన్నా ఒక అవకాశం ఉందంటే ఆ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ మా మామయ్య వాళ్ళకి, మా రిలేటివ్స్ కొంతమందికి వాడిస్తే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఖర్చు చాలా తక్కువ ఉంది, దాని తగ్గ దిగుబడి ఎక్కువ వచ్చింది, క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వచ్చింది. అది బోర్డులో కూడా తర్వాత వన్స్ సెషన్ అయిపోయిన తర్వాత 2-3 ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను, మీకు విషయం తెలిసింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మనం భూమిని సారవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడేలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అవి
ఫస్ట్ది అగ్రి హుమిక్. అగ్రి హుమిక్ అనేది లిక్విడ్ రూపంలో ఉంది. రెండోది గ్రాన్యువల్స్, అంటే మన గుళికల్లాగా ఉంటాయి సార్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ ఇలానే బయట కూడా దొరుకుతున్నాయి కదా. నో నో నో, బయట కావాలంటే ఒక్కసారి ఏదైనా ఒక ప్యాకెట్ తీసుకొని అబ్జర్వ్ చేయండి సార్. వెస్టేజ్ లో దొరికే అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్, బయట దొరికేవి రెండు ఒక 100 గ్రాములు వాటర్ లో నానబెట్టి చెక్ చేయండి. అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ వెస్టేజ్ లో ఉన్నవి 2 days అయినా కరగట్లేదు. అంటే అంత క్వాలిటీగా చిన్న చిన్నగా దాంట్లో ఉన్న మొత్తం ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది భూమికి అందుతుంది. బట్ బయట మీకు దొరికే అన్ని గ్రాన్యువల్స్ బాగా అబ్జర్వ్ చేస్తే వెంటనే కరిగిపోతుంది. లోపల ఇసుక పొర మాత్రమే ఉంటుంది, పైన జస్ట్ కోటింగ్ మాత్రమే సార్. దీని మీద కొంచెం రేటు తగ్గించి ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఇవి కూడా అవేనేమో అనుకొని వాడుకున్నారు. బట్ 70 to 80% ఉంది దాంట్లో ఇసుకే. ఆ ఎఫెక్ట్ నుంచి బయటికి తీసుకురావడానికి వండర్ఫుల్ గా తయారు చేశారు సార్. ఈ హుమిక్ గ్రాన్యువల్స్ ఏం చేస్తాయి అంటే భూమిని గుల్లబరిచి, మనకి పాత రోజుల్లో ఎర్రలో అవి చాలా ఎక్కువ కనపడేది. బట్ ఇప్పుడు అవి కనపడుతున్నాయంటే చాలా రేరు. ఎక్కడో వాన వచ్చినప్పుడు ఎప్పుడో ఒకటి ఎరా కనపడుతున్నాయి. చాలా వరకు అవి కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు అంటే, ఒకటి మనం వేసే డిఏపి, సూపర్ యూరియా, ఫాస్ఫేట్ ఇలాంటివన్నీ మోతాదుకు మించి, అంటే ఆల్రెడీ భూమిలో కొంత నిల్వలు ఉంటాయి. ఆ నిల్వలు ఉన్న మోతాదు మించి వేయటం వల్ల ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. ఆ ఫామ్ అయిపోవటం అంటే అలా తయారైపోయి ఒక లేయరు భూమి గట్టిపడిపోతుంది. అదొకటి. రెండోది ట్రాక్టర్ సేద్యం కూడా చాలా ఎఫెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం మళ్ళీ ఎద్దులతోటి చేయాలనే అవకాశం లేదు. బట్ ట్రాక్టర్ సేద్యం బాగా గమనించండి. మనకి గట్టగా అడుగు మాత్రమే మనం వెనకాల దున్నుకుంటూ వెళ్తున్నాం. బట్ మనకి మొక్క ఎప్పుడు 3 నుంచి 4 అడుగుల దాకా కిందకి వేరెళ్ళింది సార్. బట్ అడుగు దాకా వెళ్తుంది, తర్వాత వెళ్ళలేకపోతుంది. అప్పుడు భూమిలో ఉన్న సారవంతమైన ఇవ్వాల్సిన ప్రోటీన్స్ అన్ని మొక్కకి ఎక్కడ ఉంది, అందటానికి అవకాశమే లేదు. దాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసి ఫ్రీ చేసి భూమి లోపలికి ఏరు ఫ్రీగా చొచ్చుకొని పోవటానికి ఈ అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అని వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది. ఇలా భూమిని ఫ్రీ చేయటానికి ఉన్న ఏదైతే మన ఫెర్టిలైజర్స్ అవన్నీ వేస్తున్నామో అవన్నీ మళ్ళీ మొక్కకు పట్టించడానికి చాలా వండర్ఫుల్ గా హెల్ప్ అవుతాయి. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే సార్, హుమిక్ లిక్విడ్, నెక్స్ట్ బయో యాక్టివ్ గా ప్రాపర్ గా పనిచేయటానికి ఇవి పనిచేస్తాయి. ఫల్విక్ యాసిడ్, హుమిక్ యాసిడ్, హుమస్. ఇవేంటంటే భూమిలో న్యాచురల్ గా భూమి యొక్క సారాన్ని పెంచడానికి ఉన్న సిచ్యువేషన్ లో అవి ఉన్నాయా అంటే అవి ప్రిపేర్ చేసుకునే అవకాశం లేదు. అలా అలా తయారైపోయింది భూమి. ఇప్పుడు ఈ హుమిక్ లిక్విడ్, ఈ గ్రాన్యువల్స్ ఇవి ఇవ్వటం వల్ల అవన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఇవి ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాడంటే సార్, ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలన్నిటిని తీసుకొని దాని నుంచి ఈ హుమిక్ ని, ఫల్విక్ యాసిడ్ ని, హోమస్ ని వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి గుళికల రూపంలో ప్రిపేర్ చేసి దాన్నే మనకి ఇస్తున్నారు. 5 kg బ్యాగ్. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. నెక్స్ట్ ఇది వాడుకోవటం వల్ల ఏమేమి బెనిఫిట్ జరుగుతుందంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి సార్. వాడని ప్రొడక్ట్ యొక్క విషయం ఎలా ఉంది, వాడింది ఎలా ఉంది. ఇక్కడ చూడండి, జస్ట్ నార్మల్ గా ఓన్లీ వాటర్ యూజ్ చేసి తీసుకున్న నారు ఎలాంటి వేర్లు మళ్ళీ బయటికి రావట్లేదు. జస్ట్ మొక్క మాత్రం ఉంది. 2 ml, 1 లీటర్ 2 ml ఇచ్చి మనం దాంట్లో డిప్ అంటే ముంచి తీసిన ఏర్లు 1 or 2 days కే చాలా పిలకలు రావటం జరిగింది. పిల్ల వేర్లు. మూడోది 4 ml దాకా మనం 1 లీటర్కి ఇచ్చి ముంచి తీసారు. అంటే ఎంత మనకి దానికి అందితే ఆ హుమిక్ లిక్విడ్ అవి ఆ ఏర్లకు ఎంత యాక్టివ్ గా అందితే అది అంత గ్రోత్ అవుతుంది. పిల్ల వేర్లు ఎంత బాగా వస్తే మొక్క బతకటానికి అంత అవకాశం ఎక్కువ ఉండిద్ది సార్. దానివల్ల ఏంటంటే తొందరగా గ్రోత్ ఉండిద్ది. భూమి లోపల ఉన్న సారవంతమైన ఏదైతే డిఏపి ఇలా మనం రసాయనాలు ఇస్తున్నామో అవి సేంద్రియ ఎరువు మొత్తాన్ని మొక్కకు కావలసిన పోషకాలన్నిటిని తీసుకోవడానికి పిల్ల వేర్లే మెయిన్ పాత్ర వహిస్తాయి.
తల్లివేరు నిలబడటానికి మొక్క స్ట్రాంగ్ గా ఉండటానికి ఉపయోగపడిద్ది. పిల్లవేర్లు ఆ ఉన్న పోషకాలను మొత్తాన్ని అందించడానికి హెల్ప్ అవుతాయి. ఇది ఆ హెల్ప్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మనకి హుమిక్ లిక్విడ్ కానీ గ్రాన్యువల్స్ కానీ యూజ్ చేయటం వల్ల మన ఈ నారు పోసేటప్పుడు జెర్మినేషన్ అంటే మొలక శాతం నార్మల్ గా మనం హుమిక్ లిక్విడ్ వాడింది ఒకసారి అబ్జర్వ్ చేస్తే తక్కువగా మొలక శాతం ఉంది. వాడిన దాంట్లో 95% మొలక శాతం వచ్చింది. మొలక శాతం రావటం ఒకటి, రెండోది వచ్చిన నారు స్ట్రాంగ్ లిక్విడ్ యొక్క గొప్పతనం సార్. నెక్స్ట్ ఇక్కడ కూడా బాగా గమనించవచ్చు మీరు స్క్రీన్ మీద కంట్రోల్ అంటే నార్మల్ గా మనం ఎలాంటి హుమిక్ లిక్విడ్ వాడకుండా యూజ్ చేసిన దాని యొక్క వేరు జస్ట్ తల్లి వేరు వరకే ఉంటుంది అక్క. పిల్ల వేరు చాలా తక్కువగా వచ్చినాయి, 1-2 అట్లా వచ్చినాయి, కూడా కొంచెం కొంచెంగా వచ్చినాయి. బట్ కింద చూడండి అగ్రి హుమిక్ లిక్విడ్ ఇచ్చినాయి చాలా వరకు పెద్ద పెద్ద వేర్లు, పిల్ల వేర్లు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి, స్ట్రాంగ్ గా వచ్చినాయి. అది దాని యొక్క ఉపయోగం సార్. నెక్స్ట్ నారుమడికి కూడా ఉపయోగించవచ్చు ఇవి. సీడింగ్ గ్రోత్ అంటే విత్తనాలు మన నర్సరీ అలా యూజ్ చేస్తాం కదా, పొగనారుకైనా నారు మన మిర్చికైనా లేదంటే టమోటా అయినా ఏ నారైనా పర్లేదు సార్. నారు పెట్టేటప్పుడు ఆ పిట్లోనే 1-2 జస్ట్ ఒక 10 గ్రామ్స్ దాకా ఆ గుళికలు వేసేసి ఆ మట్టిలో కలిపేసి దానికి ఇస్తే చాలా వరకు ఆ గ్రోత్ అనేది కనపడుతుంది. క్వాలిటీగా రావటం, నారు తొందరగా డౌన్ అయిపోవటం లేదంటే చనిపోవటం ఇలాంటివి లేకుండా మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా హెల్ప్ అయ్యిద్ది. చాలా స్ట్రాంగ్ గా మొక్క పెరిగిద్ది. ఇక్కడ మీకు గమనించండి, నార్మల్ గా ఉన్న మొక్క నారు ఎలా ఉంది, ఇక్కడ గ్రోత్ అగ్రి హుమిక్ మనం యూజ్ చేసింది నారు ఎంత క్వాలిటీగా ఉందో ఒకసారి పిక్ లో కనపడుతుంది చూడండి సార్. ఓకే, ఈ హుమిక్ లిక్విడ్ ఇవన్నీ యూజ్ చేయటం వల్ల ఏమి ప్లస్ జరుగుతుందంటే మనకి న్యూట్రియన్స్ అనేవి నార్మల్ గా అయితే మనం ఇచ్చినవి మొత్తం చాలా వరకు మొక్కకు అందుబాటులో లేకుండా వేస్ట్ గా కిందకి వెళ్ళిపోతున్నాయి. మీరు ఇచ్చే మందు ఏ మందు అయినా సార్, 1 ఎకరాకి ఒక 100 కేజీలు ఇస్తున్నాం అనుకుంటే ఆ 100 కేజీల్లో 35-40 కేజీలు మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతాదంతా మీరు మందు చల్లేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తారు, చల్లేటప్పుడు చాలా వరకు చేతికి తడి అవుతా ఉండిద్ది. మీరు చల్లి అయిపోయే లోపు బాడీకి చేతికి అంతా తడయి మందు అంతా తడిగా వచ్చింది. బాగా గమనించండి, మీరు మందు చల్లడానికి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి వాటర్ చేతిలోకి తీసుకోవట్లా. బట్ తడి ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు వేసే మందు మీరు చల్లే ముందే కరిగిపోతుంది, ఒక 20% వరకు ఆవిరైపోయింది. తర్వాత ఈ మిగతా 80%లో 40% వరకు భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒకసారి బొమ్మ గమనించండి సార్. మీరు వర్షం పడ్డప్పుడు అవ్వచ్చు, ఎలా అయినా మీరు ఇచ్చిన మందు చాలా వరకు భూమి ఒక లేయర్ దాటి కిందకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే చాలా వరకు మొక్కకు అందకుండా వేస్ట్ గా పోతుంది. ఈ వేస్ట్ గా పానివ్వకుండా ఈ హుమిక్, ఈ అగ్రి 82 అని ఇంకో ప్రొడక్ట్ ఉంది సార్. ఇవి ఏం చేస్తున్నాయి అంటే దీన్ని చాలా వరకు హోల్డ్ చేసి పెట్టుకొని మొక్కకు దగ్గరగా ఉంచుకొని వేరు వ్యవస్థకి అందిస్తా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా క్వాలిటీగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇవి హుమిక్ లిక్విడ్ మనం మిర్చిలో యూజ్ చేసి బయట మనకి ఇచ్చే ముందే ఒక యూనివర్సిటీలో చెక్ చేసి ఎక్కడెక్కడ ఎలా ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, బయట యూజ్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఎలా వచ్చింది, ఇవి యూజ్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఎలా వచ్చింది, ఇవంతా చెక్ చేసిన తర్వాతే ఫీల్డ్కి వదిలేరు సార్. చెక్ చేసిన దాంట్లో బాగా గమనించండి, ఏ గ్రేడ్ అంటే హై క్వాలిటీ ప్రొడక్ట్ వస్తున్నాయి, సెకండ్ గ్రేడ్ ప్రొడక్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రొడక్ట్ ఎక్కువగా, అంటే లో గ్రేడ్ ప్రొడక్ట్ చాలా తక్కువ వస్తుంది. బట్ బయట యూజ్ చేసిన దాంట్లో హై గ్రేడ్ ప్రొడక్టే రావట్లేదు, జస్ట్ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ ఎక్కువ. ఇట్లా ఇట్లా మనకేంటంటే కాయ ముడత రావటం, వంక రావటం ఇలాంటి ఏమి రాకుండా రంగు ఎక్కువగా క్వాలిటీగా రావటానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది.
ఇది చూడండి, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఆర్ గ్రాన్యువల్స్. ఇవి ఎలా యూజ్ చేయాలి? ఏ పొలమైనా పర్లేదు సార్, భూమిలో వరికైనా, శనక్కైనా, పొగాకైనా, దేనికైనా ఒక ఎకరాకి 5 కేజీల నుంచి 10 కేజీల దాకా ఇవ్వచ్చు. అంటే మనం పెట్టుకునే ఖర్చును బట్టి 5 కేజీల నుంచి 10 కేజీల దాకా ఒక బ్యాగు, 2 బ్యాగుల దాకా మనం ఒక ఎకరాకి ఇవ్వచ్చు. ఇది ఇచ్చేటప్పుడు సార్, మనం బయట ఏదైతే ఫెర్టిలైజర్స్, సూపర్ యూరియా, డిఏపి, పొటాషు ఇలా మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఒక 20% వరకు స్టార్టింగ్ ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు 20% వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఒక 40 to 50% మాత్రమే భూమిలో మనకు మొక్కకు పడుతుంది, మిగతా అంతా వేస్ట్ పోతుంది. ఆ వేస్ట్ కు పోకుండా ఒక 80% వరకు కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ ఈ గ్రాన్యువల్స్ ఉంది. అందుకనే 80% దాకా ఫస్ట్ టైం మనం ఇవ్వటం వల్ల భూమి లోపల ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రిపేర్ చేసి మొక్కకు అందించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఖర్చు తగ్గిద్ది రైతుకి, క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వచ్చింది. 2 రకాలుగా ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఇదిగోండి, ప్లాంటేషన్ కి అంటే ఏదైనా నిమ్మ తోట కానీ, బత్తాయి కానీ, దానిమ్మ కానీ, మామిడి కానీ, ఇలా ఏదైనా పళ్ళ తోటలు, ఇలా కాయ తోటలు, ఇలా ఏ ఉన్నా పర్లేదు సార్. వాటన్నిటికీ జస్ట్ ఒక చెట్టుకి మొదల్లో వేసుకోవచ్చు సార్. ఒక చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల వరకు ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరిగిద్దంటే భూమి అంతా అక్కడున్న ఆ దగ్గరలో ఉన్నదంతా మారిపోయి దానికి క్వాలిటీగా మనం ఇవ్వాల్సింది ఏదైతే మనం ఇస్తున్నామో మందు, అది భూమి మొక్కకు పట్టడానికి, అది గ్రోత్ ఎక్కువ రావడానికి, సీజన్ లో ఎక్కువ ఫ్రూట్స్ అంటే మన పండ్లు, మామిడికాయలు కానీ, బత్తాయి కానీ, నిమ్మ కానీ క్వాలిటీగా అది పంట చేతికి రావటానికి చాలా వండర్ఫుల్ గా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సీడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం శనగ కానీ, వేరుశెనగ కానీ, ఇలా ఏదన్నా మనం సీడ్ ట్రీట్మెంట్ ఇస్తాం కదా, ఈ మన నారు తీసినప్పుడు, నారు మళ్ళీ నాటుకునేటప్పుడు ఇలాంటప్పుడు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని వాటర్ లో తీసుకొని 1 కేజీ విత్తనాలకు సార్ 5 నుంచి 10 ml వరకు వాటర్ లో కలుపుకొని ఆ వాటర్ ని మనం విత్తనాల్లో కలిపేసి ఒక్కసారి నానబెట్టి బయటకు తీసిన తర్వాత వాటిని మళ్ళీ మనం మెయిన్ ఫీల్డ్ లోకి వెళ్ళి నాటుకుంటే చాలా క్వాలిటీగా విత్తనం అనేది మొక్క వచ్చింది. ఆ మొక్క ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ కి ఎక్కువగా మందులు ఆడకుండా న్యాచురల్ ఉంటే మొక్క కూడా పెరగటానికి ఇది హెల్ప్ అయింది. నెక్స్ట్ రూట్ ట్రీట్మెంట్. ఇక్కడ చూడండి, రూట్ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారంటే 3 నుంచి 5 ml 1 లీటర్కి ఇచ్చి వాటర్ లో ఒక బకెట్ కానీ, ఏదైనా టబ్ కానీ, దేంట్లోనైనా పర్లేదు, దాంట్లో ఒక 10 లీటర్లు తీసుకుంటే 10 లీటర్లకి 30 ml దాకా దాంట్లో వేసి, దాంట్లో మన నారు తీసిన తర్వాత ఆ నారుని మొదళ్ళంతా దాంట్లో ముంచి దాన్ని తీసి మెయిన్ ఫీల్డ్ లో నాటుకోవటం వల్ల మామూలుగా అయితే మనం నాటిన 5-6 రోజుల తర్వాత వేరు మళ్ళీ స్టార్ట్ అవటం, అది మొక్క బతకటం అలా జరిగింది. బట్ దీనివల్ల ఏంటంటే 2-3 రోజుల్లోనే గ్రోత్ అనేది స్పీడ్ గా రావటం, వేరు వ్యవస్థ అనేది తొందరగా రావటం మనం గమనించవచ్చు. దానికి హెల్ప్ అయింది సార్. ఏదైనా స్ప్రే చేసేటప్పుడు జస్ట్ 1 లీటర్ వాటర్ కి 2 ml దాకా యూజ్ చేయొచ్చు. మనం ఒక ట్యాంకీకి 40 ml దాకా తీసుకొని మనం స్ప్రేయింగ్ కి ఏ పంటకైనా పర్లేదు సార్. స్టార్టింగ్ లో మనం వేసిన తర్వాత 30 days లోపు హ్యూమిక్ లిక్విడ్ ని ఉపయోగించవచ్చు. ఆ హ్యూమిక్ లిక్విడ్ ఉపయోగించేటప్పుడు ఒక ట్యాంకీకి 2 ml దాకా మనం ఇస్తాము. నెక్స్ట్ ప్రొడక్ట్ సార్, అగ్రి 82 ఏం చేస్తుందంటే, ఇప్పుడు దాకా మనం బయట యూజ్ చేసే స్ప్రేలు ఇలాంటివన్నీ చాలా యూజ్ చేస్తున్నాం కదా, పురుగు మందులు ఇలా కొడుతున్నాం కదా. బట్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో చాలా వరకు రైతుకి ఎక్కువ లాస్ జరుగుతుంది. ఎక్కడంటే మనం ఏ షాప్కి వెళ్ళినా ఆ షాప్ అతను స్టార్టింగ్ మనకు ఉపయోగపడే ప్రొడక్ట్ ఇవ్వట్లా. వాళ్ళకి మార్కెట్ లో ఎక్కువగా ఏదైతే సేల్ అయితే లాభం వచ్చిందో ఆ ప్రొడక్ట్ ఇస్తున్నారు.
వాళ్ళకి తెలుసు ఏ ప్రొడక్ట్ ఇస్తే తొందరగా రికవరీ అయ్యిద్ది, మళ్ళీ రైతుకి హెల్ప్ అయ్యిద్ది అనేది. బట్ ఆ ప్రొడక్ట్ వాళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళ షాపుకి మనం వెళ్తామా? వెళ్ళము. అప్పుడు లాస్ ఎవరికంటే ఆ షాప్ అతనికి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి బాగా వచ్చినవి, వాళ్ళకి కాస్త తక్కువలో మార్జిన్ ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ముందు. ఎవరైనా కాస్త అవగాహన తీసుకొని ఈ ప్రొడక్ట్ కాదు ఆ ప్రొడక్ట్ కావాలని వెళ్తే వాళ్ళకి ఇస్తున్నారు తప్ప, లేకపోతే ఇది కొత్తగా వచ్చింది ఇది ఎక్సలెంట్ గా ఉండిద్ది అని చెప్పి ఇలా అంటగడుతున్నారు తప్ప. బాగా గమనించండి సార్, రైతు ఒక్కసారితో పోయే పురుగు మందుని 3, 4, 5 సార్లు కూడా కొట్టాల్సి వస్తుంది. దానికి సమస్య ఏంటంటే అవగాహన లేకపోవటం. రెండోది, మీరు కొట్టే ప్రతి మందు అగ్రి 82 కలుపుకొని కొట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే అగ్రి 82 82% మొక్క మీద పనిచేయటానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఇది స్ప్రెడర్ గా, వెటర్ గా, గ్రోత్ గా మూడిటికి పనిచేస్తుంది. బాగా గమనించండి. ఇది యూజ్ చేయటం వల్ల పత్రహరితాల నుంచి టాప్ టు బాటం ఒక మొక్కకి మనం ఇచ్చిన మందు ప్రాపర్ గా అందిద్ది. అప్పుడు అందినప్పుడు వన్స్ ఇప్పుడు మీకు పురుగు ఏదన్నా ఉన్నా అది వెంటనే డ్యామేజ్ అవ్వట్లా, అది పక్క వెళ్ళిపోయి మళ్ళీ ఆ పవర్ అయిపోయినప్పుడు వస్తుంది. బట్ అగ్రి 82 కలుపుకొని కొట్టుకోవటం వల్ల 1 డే దాకా ఆ పవర్ అలానే మొక్క మీద ప్రభావితం చూపిస్తుంది. అలా చూపించడం వల్ల వన్స్ మళ్ళీ పురుగు వచ్చినా ఏదన్నా చీడపీడలు ఉన్నా అవి వెంటనే చనిపోవటం ఇలా జరుగుతుంది. దీనివల్ల రైతు మళ్ళీ మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదు స్ప్రే. అప్పుడు రైతుకు అది ఉపయోగపడుతుందా లేదా? దీనికోసం ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సార్. రెండోది చూడండి, ఇది ఎలా యూజ్ చేస్తారు. ఇది ఎలా యూజ్ చేస్తున్నారంటే ఒక లీటర్కి 1/2 ml, అంటే మీరు ఇప్పుడు ఒక 20 లీటర్స్ ట్యాంక్ తీసుకుంటే 10 ml దాకా ఇవ్వచ్చు ఇది స్ప్రేయింగ్ లో. దీంతో పాటు భూమిలో మీరు మందు ఇస్తారు కదా, ఏదైనా డిఏపి, సోప్రోరియా, ఇలా ఫాస్ఫేట్, ఇలా ఏ మందు ఇచ్చినా పర్లేదు, దాంతో పాటు గ్రాన్యువల్స్ కలిపేటప్పుడు దాంతో పాటు ఈ అగ్రి 82 కూడా కలుపుకోవటం వల్ల ఏం ఉపయోగం జరుగుతుందంటే ఇది భూమిలోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు ఆ మందుని హోల్డ్ చేసి పెట్టుకోవడం. రెండోది, తొందరగా భూమిలో ఉన్న తడిని ఆరనివ్వకుండా ఉపయోగపడుద్ది. అంటే మొక్కకు కావాల్సిన తడిని కంటిన్యూస్ గా అందించడానికి, భూమి తొందరగా తడారిపోకుండా చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. ఇది మనం బయట ఫెర్టిలైజర్స్ లో ఏదైనా కలుపుకోవాలనుకుంటే 3 నుంచి 4 ml దాకా ఒక కేజీ, ఇప్పుడు మనం ఒక 100 kgలు మందు కలుపుతుంటే దాంట్లో ఒక 300 ml దాకా మనం ఈ ఫెర్టిలైజర్స్ కలిపి ఈ అగ్రి 82 కలిపి దాంట్లో మనం చల్లుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి గమనించాలి సార్, చాలా మంది రైతులు ఈ మధ్య మనం చల్లకుండా ఓన్లీ మన ఎదబెడుతున్నారు మందుని. అంటే ఎదటితోటి ట్రాక్టర్ను ఉపయోగించి ఎదబెడుతున్నారు. ఇలా ఎదబెట్టేటప్పుడు ఈ అగ్రి 82 ఎక్కువ కలిపితే ఆ మందు మళ్ళీ కారదు, కొంచెం తడిగా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు అవకాశం ఉంటే ఒక 50 ml వరకు గ్రాన్యువల్స్ వరకు కలుపుకొని ఎదబెట్టుకోండి. లేదు అలా అవసరం లేదనుకుంటే అగ్రి 82 వరకు పక్కన పెట్టి మిగతాది ఎదబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇరిగేషన్, అంటే మన డ్రిప్ లో ఇలా యూజ్ చేస్తాం కదా, దాంట్లో ఏంటంటే ఒక ఎకరాకి 200 ml వరకు ఉపయోగించవచ్చు. మనం డ్రిప్ లో డైరెక్ట్ గా డ్రమ్ లో ఇచ్చేసి ఫ్లోలో వెళ్ళిపోయిద్ది. ఒక 200 దాకా మనం అది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అగ్రి 82 సార్. నెక్స్ట్ ప్రొడక్ట్ సార్, చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడిద్ది అంటే, ఒకప్పుడు మనోళ్ళు ఫస్ట్ లో ఈ డ్రిప్ సిస్టమ్, స్ప్రింకర్లు ఇవి లేనప్పుడు ఓన్లీ పారుదల మాత్రమే, జస్ట్ మోటరైజ్ కానీ లేకపోతే కాలువల ద్వారా కానీ వాటర్ పెడితే అవకాశం ఉన్న వరకు తీసుకుంటే తర్వాత వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇలా ఉంటది. ఇలా మనం వర్షం పడ్డప్పుడు ఇలా ఏ సిచ్యువేషన్ అయినా డైరెక్ట్ ఉన్న వరకు పంటకి అవసరమైన నీటి వరకు పంట తీసుకుంటుంది, మిగతాది కొట్టుకొని వెళ్ళిపోతుంది. బట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్ అగ్రి ఆక్వాజెల్. అగ్రి ఆక్వా డ్రిప్ సిస్టమ్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. డ్రిప్ సిస్టమ్ ఏం చేస్తున్నాం అంటే మొక్కకి మనకు అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క డ్రాపు మొక్కకు అందిస్తున్నాం. బట్ ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందంటే
500 రెట్లు వాటర్ ని భూమిలో హోల్డ్ చేసి పెట్టుకునిద్ది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ అంత వాటర్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటే మొక్కకి ఎఫెక్ట్ కదా. నో నో నో. హోల్డ్ చేసి పెట్టుకునేది డైరెక్ట్ గా లిక్విడ్ రూపంలో హోల్డ్ చేసి పెట్టుకోవట్లేదు. బబుల్స్ గా హోల్డ్ చేసి పెట్టుకుంది. ఒక్కసారి ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి సార్. నార్మల్ గా యూజ్ చేసింది అంటే 2 సీజన్ లో, అంటే మన వాతావరణం చల్లగా ఉన్న టైంలో, వాతావరణం వేడిగా ఉన్న టైంలో, 2 సీజన్లలో వాటర్ ని నార్మల్ మొక్క యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, రెండోది ఈ అగ్రి ఆక్వాజల్ యూజ్ చేసిన దాని యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి. నార్మల్ మొక్క ఏమో భూమి లోపల ఎలాంటి వాటర్ కంటెంట్ హోల్డ్ చేసుకోవట్లేదు, అవకాశం ఉన్న వరకు అందించింది. తర్వాత వన్స్ వాటర్ అయిపోతే, అవకాశం లేకపోతే ఆ ఉన్న మందు కూడా ఏదైతే పోషకాలు ఉన్నాయో అవి మొక్కకు అందట్లేదు. బట్ ఇక్కడ సెకండ్ పార్ట్ లో చూడండి, అగ్రి ఆక్వాజల్ యూజ్ చేయటం వల్ల లోపల బబుల్స్ గా ఏర్పడిపోయి వాటర్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. మనకి ఎప్పుడైతే వాటర్ మరీ ఎక్కువ అవుతాయో అప్పుడు వేరుకి టచ్ అవ్వకుండా దాని క్యాపబిలిటీ ఉన్న వరకు అబ్జర్వ్ చేసుకొని వేరుకి కొంచెంగా మందుని, మన వాటర్ని అందిస్తుంది. దీంతో పాటు మందు వేస్ట్ గా వెళ్లకుండా అక్కడే హోల్డ్ అయి ఉంటుంది, భూమి లోపలికి వెళ్ళిపోకుండా. ఇక్కడ డ్రై పొజిషన్ లో కూడా సేమ్ అంతే, ఎలాంటి అవకాశం లేదు నార్మల్ గా యూజ్ చేసిన మొక్కకి. బట్ అగ్రి ఆక్వాజల్ యూజ్ చేసిన చూడండి సార్, చాలా వరకు ఆ తేమని, ఆ తడిని పోనివ్వకుండా మొక్కకు అందించడానికి హెల్ప్ చేస్తుంది. చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్. ఇది ఇంకో రకంగా ఎలా అంటే, మనకి మట్టి కొట్టుకొని పోతా ఉండిద్ది వర్షాలప్పుడు ఎక్కువగా. అగ్రి ఆక్వాజల్ యూజ్ చేయటం వల్ల తొందరగా మట్టిని కొట్టుకొని పోనివ్వదు. అంటే అంతా బబుల్స్ గా ఏర్పడిపోయి మట్టి కణాలు మొత్తం జాయింట్ అయిపోతుంటాయి, మొత్తం ఒకదానికొకటి కరుచుకొని ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా మట్టిని కొట్టుకొని ఇవ్వకుండా, మట్టి క్రాస్ అయి వెళ్ళిపోకుండా ఉపయోగపడింది. ఇది భూమిలో ఎలా ఉపయోగించవచ్చు అంటే, 1 ఎకరానికి 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఇవ్వచ్చు. మనం యూజ్ చేసేదాన్ని బట్టి, మన పొలాన్ని బట్టి 1 ఎకరా నుంచి 1 సంవత్సరానికి ఒక్కసారి యూజ్ చేస్తే చాలు సార్. 1 ఎకరాకి 1 కేజీ నుంచి 2 కేజీల వరకు. ఇది మనం నార్మల్ గా వేసుకునే పంటలకి, ఫీల్డ్ లోకి. అదే మొక్కలకైతే, మన పళ్ళ తోటల్లో ఇందాక హుమిక్ గ్రాన్యువల్స్ ఇచ్చేటప్పుడు చూపించాను కదా, అలా ఏ చెట్లకైనా పర్లేదు, ఆ చెట్లు మొదల్లో వేసేటప్పుడు 40 నుంచి 50 గ్రాముల వరకు ఇది ఇవ్వచ్చు. ఇది ఇస్తే సేమ్ అలానే వాటర్ కంటెంట్ ఎక్కువ పెట్టాల్సిన పని లేకుండా తక్కువ వాటర్ తోటే ఎక్కువ రోజులు హోల్డ్ చేసుకోవటం. రెండోది మందుని ఇవ్వటానికి వాటికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ మూడోది అగ్రి గోల్డ్, వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పంట తెలియకుండానే సీజన్ కి మారిపోతుంది. మనకు ఒక్కసారిగా పంట వేసిన తర్వాత, ఒక గ్రోత్ వచ్చిన తర్వాత సీజన్ ఒక్కసారిగా, అప్పుడు దాకా ఎండలుండి ఒక్కసారిగా వర్షం పడితే ఎఫెక్ట్ అవుతుంది. లేదు వర్షాలు పడి కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ వెంటనే ఎండ వచ్చినా దాని యొక్క వ్యాధి నిరోధక శక్తిని మొక్క కోల్పోయి వీక్ అయిపోవటం, పంట దిగుబడి తగ్గటం, లేదంటే పంట పూర్తిగా డ్యామేజ్ అవటం, ఇలాంటి సినారియోలు జరుగుతుంది. ఈ అగ్రి గోల్డ్ ఏం చేస్తుందంటే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గించకుండా క్వాలిటీగా పెరగటానికి, రెండోది మొక్క కిరణజన్య సంయోక్రియ, అంటే మనకి దాని యొక్క ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునే శక్తిని పెంచడానికి గోల్డ్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుద్ది. ఇది ఇంకా ఏం చేస్తుందంటే, మనకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వటానికి, గ్రోత్ ఎక్కువ రావటానికి, పోషకాలను ఎక్కువ నింపుకోవడానికి, వీటికి చాలా వరకు హెల్ప్ చేసింది సార్ అగ్రి గోల్డ్. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే, 1 లీటర్కి 1 ml నుంచి 2 ml వరకు మనం ఇవ్వచ్చు. 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ వరకు. ఒక ట్యాంకీకి 20 గ్రామ్స్ దాకా ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్ లో అయితే 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు 1 ఎకరాకి
మనం డ్రిప్ లో కలిపి ఇచ్చేయచ్చు. అలా కూడా చాలా హెల్ప్ అయింది. మొక్క యొక్క క్వాలిటీని పెంచడానికి దానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నానోటెక్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ సార్. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా బయట యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏదైనా ఉండి డిఏపి ఇవ్వండి, సూపర్ ఇవ్వండి, ఏదైనా ఉండి ఓవరాల్ గా 3-4 పోషకాలను మాత్రమే మనం మొక్కకు అందిస్తున్నాం. తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ లో 5-6 రకాల పోషకాలు, జింకు, ఐరన్, కాపర్, ఇలా ఒక 5-6 రకాల పోషకాలను మాత్రమే మనం మొక్కకు అందించడం వల్ల కొంతవరకే గ్రోత్ వస్తుంది. బట్ నానోటెక్ ఏంటంటే ఉన్న దాంట్లో నానో టెక్నాలజీని ఉపయోగించి అడ్వాన్స్డ్ గా వీటిని గ్రోత్ తీసుకొని వస్తున్నారు. ఇవి ఏం చేస్తున్నాయి అంటే మొక్కకు మామూలుగానే 15-16 రకాల పోషకాలు కావాలి. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఇవి రెండు ఉంటేనే మొక్క యొక్క గ్రోత్ అనేది బాగా వచ్చిద్ది. హీల్డింగ్ బాగా రావటం, అంటే దిగుబడి ఎక్కువ రావటం, అది కూడా న్యూట్రియన్స్ ఎక్కువ ఉండే పంట దిగుబడి ఎక్కువ వచ్చింది. అంటే ఆ ఫుడ్ మనం తీసుకున్న బాడీకి న్యూట్రియన్స్ ఎక్కువ వస్తాయి. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో జస్ట్ కడుపు నిండటానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దాంట్లో న్యూట్రియన్స్ ఎక్కువ ఉండట్లా. అంటే ఆ న్యూట్రియన్స్ లోపం అనేది ఎక్కువ ఏర్పడిపోయింది. పంట దిగుబడి రావడానికే ట్రై చేస్తున్నాం తప్ప క్వాలిటీ పంట రావడానికి అవకాశం లేకుండా పోయింది. దాని క్వాలిటీ పంట రావటానికి ఈ నానోటెక్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది సార్. దీంట్లో ఉన్న 15-16 రకాల పోషకాలు మొక్కకు అందించడం వల్ల హీల్డింగ్ ఎక్కువ వచ్చింది. వచ్చిన పంట దిగుబడి ఎక్కువ రావటానికి, వచ్చిన పిందె పూత అది గ్రోత్ అవటానికి, క్వాలిటీగా పెరగటానికి, తాజాగా ఉండటానికి. రెండోది, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదైనా ఒక పంట కటింగ్ అయిన తర్వాత బయటకు వస్తే 3-4 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండట్లా, వెంటనే డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే పురుగు మందులు ఇవన్నీ ఎక్కువగా వాడటం వల్ల. బట్ ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఏంటంటే సార్, వారం 10 రోజులైనా తాజాగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, తొందరగా డ్యామేజ్ అవ్వట్లా. ఏదైనా మనం మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ ఇవి యూజ్ చేసిన ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన పంట ఏదైతే ఉందో దానికి కాస్త డిమాండ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అది ఈ నానోటెక్ సార్. ఇది ఎలా యూజ్ చేయాలి? నానోటెక్ ఎలా యూజ్ చేస్తామంటే 2 నుంచి 2.5 గ్రాములు 1 లీటర్ వాటర్కి ఇవ్వచ్చు. అది స్ప్రేయింగ్ లో. నెక్స్ట్ మనం భూమిలో అలా ఇవ్వాలనుకుంటే భూమిలో మనం ఈ మన మందులు వేసేటప్పుడు కూడా ఇవ్వచ్చు సార్. సూపర్ యూరియా వేసేటప్పుడు కూడా భూమిలో కలిపి కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు 1 ఎకరాకి 200 ml దాకా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఫ్లవరింగ్ సీజన్ లో కానీ ఇలా యూజ్ చేసేటప్పుడు బాగా గ్రోత్ రావటానికి ఒక 20 డేస్ అట్లా గడిచిన తర్వాత దాన్ని ఇవ్వచ్చు. అది మనం దాని యొక్క పంట తీరును బట్టి మనం 2-3 సార్లు కొట్టాలనేది మనం ఉపయోగించవచ్చు. అది అగ్రి నానోటెక్ సార్. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్. అగ్రి ప్రొటెక్ ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భూమి లోపల తెలియకుండానే చాలా వరకు సేంద్రియ కర్బన పదార్థాలన్నీ డౌన్ అయిపోయి అంత ఓన్లీ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి లోపల ఎఫెక్ట్ అవుతుంది భూమి. దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా వరకు మొక్కకి వేరు నుంచి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది సార్ తెగుళ్ళు. ఈ వేరు నుంచి వచ్చే తెగుళ్ళని ఎఫెక్ట్ చేయకుండా చేయటానికి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. ఈ ప్రొటెక్ట్ ఏంటంటే మచ్చ తెగులు, ఆకు తెగులు, ఒక్క నిమిషం ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి ఇలా మచ్చ తెగులు కానీ చెరుకులో, పత్తిలో, వరిలో ఇలా ఆకు తెగులు, అగ్గి తెగులు ఇలాంటివన్నీ అంటుంటారు కదా, ఫంగస్ లాగా, ఇలాంటి అన్నిటి నుంచి ఎఫెక్ట్ నుంచి రికవరీ చేయడానికి ప్రొటెక్ట్ అనేది వండర్ఫుల్ గా హెల్ప్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే వచ్చినాక బయట ఏదో ఒక మందు తెచ్చుకొని దాన్ని స్ప్రే చేస్తున్నాం. బట్ ప్రొటెక్ట్ మనం నార్మల్ గా స్టార్టింగ్ డేస్ లోనే భూమిలో వేసి కానీ మనం భూమికి అందించగలిగితే చాలా వరకు దీంతో పాటు మళ్ళీ రాకుండా కూడా పొగాకులో కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సార్. అది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ యూజ్ చేస్తే అది మళ్ళీ కూడా రాకుండా చాలా వరకు కంట్రోల్ చేసింది. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. ఇలాంటి మచ్చ తెగులు, వేరు తెగులు ఇలాంటి ఏమి రాకుండా హెల్ప్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఆ తెగులు తెలియకుండానే
పుచ్చులాగా మొత్తం వచ్చేసి ఎక్కడెక్కడ ఒక ఫంగస్ లాగా ఏర్పడుతుంది. ఇలాంటి వాటినన్నిటిని క్లియర్ చేయడానికి ప్రొటెక్ట్ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ప్రతి ఒక్కరూ యూజ్ చేసేటప్పుడు స్టార్టింగ్ భూమిలోనే ఇవ్వటం వల్ల చాలా వరకు ఆ ఎఫెక్ట్ నుంచి బయటికి తీసుకురావచ్చు. దీని డోసేజ్ సార్ ఇదిగోండి, ఇక్కడ మనకి మిర్చిలో కానీ వంగ తోటలు కానీ ఇలాంటివన్నీ మనకి కాండం తెగులు, వేరు తెగులు, ఇలా ఆకు మచ్చ తెగులు, ఆకు ముడత, ఇలాంటి తెగుళ్ళన్నిటి నుంచి రికవరీ చేయడానికి ప్రొటెక్ట్ అనేది చాలా ఉపయోగపడుద్ది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ప్రొటెక్ట్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే సార్, ఒక లీటర్కి 2 నుంచి 3 గ్రాముల వరకు మనం కలుపుకొని, అంటే ఒక ట్యాంకీకి 40 ml దాకా మనం ఇవ్వచ్చు. ఒకటి. రెండోది, సాయిల్ అప్లికేషన్కి వచ్చేసరికి అంటే భూమి లోపల ఇచ్చేటప్పుడు 1 ఎకరాకి 1/2 kg నుంచి కేజీ దాకా ఇవ్వచ్చు. అది భూమి లోపల. నెక్స్ట్ సీడ్ ట్రీట్మెంట్, మనం విత్తనాలు తెగుళ్ళు ఏమి రాకుండా ఉండటానికి 1 kgకి 10 గ్రాముల వరకు ఇవ్వచ్చు. అది ప్రొటెక్ట్ సార్. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, అగ్రి మాస్. ఇప్పుడు మనం చాలా వరకు పంట వేస్తున్నాము, వేసిన తర్వాత అది కొంతవరకు గ్రోత్ అయిన తర్వాత పిందె, పూత, కాయ అలా వస్తుంది. ఆ పూత అనేది వచ్చిన దాంట్లో 60% దాకా మళ్ళీ డ్రాప్ అవుతుంది, అంటే రాలిపోతుంది. ఒక 30 to 40% మాత్రమే మనకు అది పంట కాయగా మారి, పిండిగా మారి, కాయ అయ్యి మనకి దిగుబడి ఇస్తుంది. బట్ అగ్రి మాస్ ఏం చేస్తుందంటే సార్, ఎక్కువ పూత రావటానికి, ఒక 70-80% వరకు పూత, వచ్చిన పూత నిలబడటానికి, అది పిండిగా మారి కాయ గ్రోత్ బాగా అవటానికి, తాజాగా రావటానికి, క్వాలిటీగా ఉండటానికి అగ్రి మాస్ అనేది ఉపయోగపడుద్ది. ఈ అగ్రి మాస్ అనేది కిరణజన్య సంయోక్రియ బాగా జరగటానికి, మొక్క యొక్క గ్రోత్ కి, ఎక్కువ పూత రావటానికి వీటికి ఉపయోగపడుద్ది. చూడండి, పళ్ళ తోటలకైనా పూల తోటలకైనా రీసెంట్ గా గ్రూప్ లో కూడా వచ్చి ఉంటది, బంతి తోటకు ఒకదానికి అగ్రి మాస్ యూజ్ చేస్తే అసలు ఇంకా కింద చెట్లు ఏమి కనపట్ల, ఓన్లీ పూలు మాత్రమే కనపడుతున్నాయి. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. ఇదేం చేస్తుందంటే స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతా వస్తుందా, దాని యొక్క గ్రోత్ ని పెంచుకుంటా వస్తుంది. ఫ్లవర్స్ ఎక్కువ రావటానికి, ఆ వచ్చిన ఫ్లవర్స్ నిలబడటానికి, ఆ నిలబడి కాయగా మారి క్వాలిటీ ఫుడ్ ని దిగుబడి ఇవ్వటానికి, వీటన్నిటికీ అగ్రి మాస్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుద్ది. ఇది ఎట్లా అంటే మనకి ఎక్కువగా వాతావరణం చేంజ్ అయినప్పుడు, లేదంటే పురుగులు, చీడపేళ్ళు ఇలాంటి ఏమున్నా వాటన్నిటి సిచ్యువేషన్ అప్పుడు మనకి పూత అనేది చాలా వరకు డ్రాప్ అయిపోతా ఉంటుంది, అంటే రాలిపోతా ఉంటుంది. ఎండ బాగా ఎక్కువైనా, లేదు వర్షం ఎక్కువ పడినా, వాతావరణం ఒక్కసారిగా మారిపోయినా పూత అనేది డ్రాప్ అయింది. నెక్స్ట్ ఏదన్నా చీడపేళ్ళు వచ్చినా, పురుగులు, మన దోమ, ఇలాంటి ఏ సిచ్యువేషన్ వచ్చినా పూత అనేది చాలా వరకు ఆ బయోస్టిమ్యులేషన్ అనేది తగ్గిపోయి పూత అనేది డ్రాప్ అయిపోతుంది. ఈ అగ్రి మాస్ ఇవ్వటం వల్ల అలాంటి సిచ్యువేషన్ ఏమి లేకుండా హెల్దీగా ఉండటానికి, మొక్క యొక్క గ్రోత్ బాగా రావటానికి, పూత మొత్తం ఉన్నదంతా పిండిగా మారి క్వాలిటీగా ఫుడ్ రావటానికి చాలా హెల్ప్ అయింది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఇది బాగా గమనించండి సార్. వెజిటబుల్స్ లో, ఫ్రూట్స్ లో, ఫ్లవర్స్, ఆకుకడ్లు, ఇలా ఆయిల్ సీడ్స్, ఇలాంటి అన్నిట్లో యూజ్ చేయొచ్చు. పొగాక్కి మనకి ఇది అగ్రి మాస్ ఉపయోగపడదు సార్. ఓన్లీ వెజిటబుల్స్ కి, ఫ్రూట్స్ కి, అంటే ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చి కాయగా మారే ప్రతి పంటకి ఇది ఉపయోగపడుతుంది. అంటే మిర్చికి, ఇలాంటి వాటి అన్నిటికీ, పత్తికి, ఇలాంటి వాటి అన్నిటికీ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మన ఫ్లవర్స్ వచ్చే టైం ఉంటుంది కదా, ఆ ఫ్లవర్స్ వచ్చే టైంకి ఒక 10 నుంచి 20 days ముందు ఒకసారి, వచ్చిన తర్వాత ఇంకొకసారి 2 times ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా గ్రోత్ కనపడుద్ది, చాలా ఎక్కువ దిగుబడి రావడానికి హెల్ప్ చేసిద్ది. ఇవి ఎలా యూజ్ చేయొచ్చు, ఒక 15 ml 1500 వాటర్ ట్యాంక్ ఉండేది కదా, ఆ ట్యాంకీకి 20 ml వరకు
మనం ఒక 20 లీటర్ల దానికి ఇంచుమించుగా 30 ml దాకా ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ ఫ్లవర్స్ లో అయినా సేమ్ అన్నిట్లో అంతే. ఒక ట్యాంకీకి వచ్చి 30 ml దాకా ఇవ్వచ్చు మాస్. అది మాస్ గురించి. నెక్స్ట్ ఓకే, మాస్ అయిపోయింది కదా. చాలా వరకు 8 ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకుంటాను. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నాయి సార్. నెక్స్ట్ ఇది ఫీల్డ్ లో ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి, స్లైడ్ ఒకసారి చూడండి సార్. ఇది ఫస్ట్ కేటగిరీ. భూమిలో ఇచ్చేటప్పుడు ఏమేమి యూజ్ చేయొచ్చు. అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ 5 నుంచి 10 kg దాకా ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ 1/2 kg నుంచి kg వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ అగ్రి ఆక్వాజెల్ 1 kg నుంచి 2 kg వరకు ఒక ఎకరాకి. అగ్రి 82 ఒక ఎకరాకి 160 ml. ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ స్టేజ్ భూమిని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే భూమి సారవంతంగా ఉంటే తర్వాత మనం ఏ పంట వేసినా అది గ్రోత్ అవటానికి బాగా రావటానికి హెల్ప్ అయింది. ఎప్పుడైతే భూమికి సారవంతానికి మనం పెంచామో ఆటోమేటిక్ గా మిగతాదంతా చేంజ్ అయిపోతుంది. అది ఫస్ట్ స్టేజ్ సార్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి తెగుళ్ళు ఏమన్నా రాకుండా ముందుగానే రూట్ ట్రీట్మెంట్ ఆర్ వేరు వ్యవస్థ వీటన్నిటిని గ్రోత్ చేయటానికి అగ్రి హుమిక్ లిక్విడ్ 1 kg విత్తనాలకి 10 ml. నెక్స్ట్ అలానే 1 kg విత్తనాలకి ప్రొటెక్ట్ కూడా 10 గ్రాముల వరకు వాటర్ లో కలుపుకొని దాన్ని సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని, అంటే విత్తనాలు కావచ్చు వేర్లు కావచ్చు, వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దాంట్లో కలిపి చేయొచ్చు. అది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి అగ్రి హుమిక్ లిక్విడ్, నెక్స్ట్ అగ్రి నానోటెక్ ఆర్ అగ్రి గోల్డ్ రెండిట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అగ్రి 82 ఈ మూడింటిని కలిపి థర్డ్ స్టేజ్ లో, అంటే అప్పుడే గ్రోత్ అవుతుండేది కదా, మొక్కలు వేసిన ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత. ఎందుకంటే మొక్కేసిన వెంటనే ఒకవేళ మనం ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన, ఈ ప్రొడక్ట్స్ అయితే కాదు సార్, ఏ ప్రొడక్ట్ అయినా మొక్కేసిన వెంటనే 2-3 రోజులకే మళ్ళీ స్ప్రే చేస్తే అవి పనిచేయవు, వేస్ట్ గా కొట్టినట్టే. ఎందుకంటే ఒక మొక్క యొక్క పత్ర రంధ్రాలు ఓపెన్ అవటానికే 10 నుంచి 15 రోజులు టైం పట్టింది. వన్స్ ఎప్పుడైతే పత్ర రంధ్రాలు ఓపెన్ అవుతాయో అప్పుడు మాత్రమే మీరు ఏ మందు కొట్టినా ఆ మందు అనేది మొక్కకు పట్టిద్ది, వేరు దాకా వెళ్ళిద్ది. ఇది గమనించాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఫ్లవరింగ్, అంటే పూత ఎలాంటి వచ్చే ముందు, పూత ఉన్న పంటలు ఏదైనా వేసుకుంటే ఆ పూత వచ్చే ముందు అగ్రి మాసు అగ్రి 82 రెండు కలుపుకొని, ప్రతి దాంట్లో కాంబినేషన్ అగ్రి 82 కలుపుకొని కొడతాం సార్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్ పోస్ట్ ఫ్లవరింగ్. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అగ్రి నానోటెక్ అగ్రి 82. ఎందుకు ఫ్లవర్ వచ్చిన తర్వాత అంటే, వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొట్టేటప్పుడు న్యూట్రియన్స్ లోపం లేకుండా ఆ న్యూట్రియన్స్ అనేవి అందిస్తే ఆ పూత పిందిగా మారి క్వాలిటీ హీల్డింగ్ ఇవ్వటానికి బాగా ఉపయోగపడుద్ది. ఓకే ఓకే, ఇది సార్ స్టేజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, ఇది ఇది ప్రొడక్ట్స్ గురించి సార్. ఈ 8 ప్రొడక్ట్స్ ఎవరైనా పర్లేదు సార్, రైతు ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళైనా పర్లేదు. ఒక్కసారి ఈ ఇయర్ లో 10 ఎకరాలు 20 ఎకరాలు వేస్తుంటే 20 ఎకరాలకు అవసరం లేదు, 1 ఎకరానికో లేదంటే ఏదైనా ఒక చేను సపరేట్ గా ఉంటే ఆ చేను వరకు ఈ 8 ప్రొడక్ట్స్ ని ట్రై చేయండి. ఒక ప్రొడక్ట్ వాడి ప్రాపర్ రిజల్ట్ రావట్లేదు కాదు సార్, ఈ 8 ప్రొడక్ట్స్ ఒకే ఎకరాకో ఒక చేనుకో ట్రై చేయండి. 10 ఎకరాలకి ఒక ప్రొడక్ట్ వాడే కన్నా 1-2 ఎకరాలకి ఉన్న 8 ప్రొడక్ట్స్ వాడితే మీకు రిజల్ట్ వస్తుందా రావట్లేదా అర్థమైంది. వన్స్ మీకు బెటర్ గా మంచిగా అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ ఇయర్ మొత్తానికి వాడుకునేలాగా ప్రిపేర్ చేయొచ్చు.
చాలా వండర్ఫుల్ సార్. పొగాకు ఇస్తే ఇంచుమించుగా ఒక బ్యానికి 60-70 క్వింటాల్ దాకా ఏమైతే మాడు 5-6 3-4 చెక్కులే వచ్చినాయి సార్. అంటే చాలా తక్కువ మాడు వచ్చింది. చాలా రిజల్ట్. ఆ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కూడా గ్రూప్ లో ఉన్నారు సార్. ఒక్క నిమిషం. బత్తెన మల్లికార్జున్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా సార్? కూడా ఒకసారి మీకు ఓకే, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, ఓకే. మల్లికార్జున్ సార్ అన్మ్యూట్ చేశాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ సార్. నేను బండిలోనా చెప్పులు దొరకని పోతుకొస్తున్నా సార్. ఓకే, ఓకే, పర్లేదా? మాట్లాడగలరా పక్కన వచ్చి? మాట్లాడుతాను. సార్ మీరు ఏమేమి యూజ్ చేశారు, మీకు ఎలా అనిపించింది? ఒక్క 2 నిమిషాలు. సరే సార్. సార్ ప్రసాద్ సార్, పోయిన సంవత్సరం పొగాకు నేను వ్యవసాయానికి నేను తెలుసుకొని మీటింగ్కి వచ్చి తెలిసిన తర్వాత పోయిన సంవత్సరం అగ్రి ప్రొటెక్ట్ ఎకరాకు గ్రాన్యువల్ ఒక ప్యాకెట్, ప్రొటెక్ట్ ఒక 1/4 kg, 82 ఓకే, 200 ml గ్రాన్యువల్ లో కలుపుకొని మందులో కలుపుకొని ఎదబెట్టినా కూడా ఇందాక తక్కువ ఎదబెట్టన్నారు కదా, ఎక్కువ వేసినా కూడా ఏం కాల, కొంచెం చేడు ఓకే, పొడి పారిపోతుంది. ఓకే, ఓకే, సూపర్. ఎదబెట్టా సార్. ఈ సంవత్సరం కొత్తగా ఆక్వాజెల్ కూడా యూజ్ చేసి చెప్పాలని కొంతమంది రైతులకు ఇప్పించాను. నేను కూడా ఆల్రెడీ చల్లి గొర్రెలు పెట్టాను సార్ నేను భూమికి. ఓకే, ముందు సూపర్. పెట్టేటప్పుడు గ్రాన్యువల్ వేయాలని. ఇప్పుడు లాస్ట్ టైం యూజ్ చేశారు కదా, మీరు పొగాకులో ఏమేమి అబ్జర్వ్ చేశారు సార్? పొగాకులు ఎప్పుడు పెట్టినా లాస్ట్ రేట్ ఎంత ఉంటుందో అదే రేట్ పడతాను సార్. ఇప్పుడు పోయిన సంవత్సరానికి అందరూ ఏసీలో పెట్టారు, నేను ఏసీలో పెట్టలేదు. ఏసీలో పెట్టినా వాళ్ళతో పాటు ఏసీలో పెట్టను ఆయాకు కూడా వాళ్ళతో పాటు రేటుకు కొంటున్నారు. పోతే ఎప్పుడు చూసినా మెత్తదనంగా ఉంటది ఆకు. 4వసారికి 5వసారి కొట్టుడుకు పోయినప్పుడు కొద్దిగా బొడిసిపారి ఉంటుంది ఆకు. అట్లా లేకుండా ఫస్ట్ సారి ఎట్లా ఉంటుందో అలాగే ఆకు మెత్తదనంగా ఉంది. లాస్ట్ దాకా ఆకు చెట్లకుండా ఉంటుంది, కొసెండిపోకుండా ఉంటుంది. లాస్ట్ 7-8 కోట్లకే కొంచెం మాడవ పడింది సార్. ఫస్ట్ నుంచి కూడా కొట్టున్న 1.5 బ్యాగ్ని వేస్తే ఒక్కటే చెట్టు ఓకే, మాడు అట్టొచ్చేసారి. మాడు పచ్చ చాలా తక్కువ వచ్చింది, ఆకు బాగా వచ్చింది సార్. ఈల్డింగ్ నేను 10 ఎకరాలు వేసాను, 110 క్వింటాలు అయింది సార్. ఓకే, ఓకే, సూపర్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్. మీకు హెల్ప్ అయిందా? బాగా హెల్ప్ అయింది సార్, బాగా హెల్ప్ అయింది. ఈ సంవత్సరం కూడా చాలా మంది రైతుల కల నన్ను చూసి మా తమ్ముడు పోయిన సంవత్సరం స్ప్రే చేసాడు, నేను కొంతవరకు వచ్చింది. ఈ సంవత్సరం మొత్తానికి యూజ్ చేపిస్తున్నాను. అలాగే రైతులకు చాలా మంది చెప్పి యూజ్ చేస్తున్నారు సార్ ఈ సంవత్సరం. ఓకే, ఓకే, సూపర్, సూపర్. ఏం లేదు, ఇక్కడ మనకు జరిగిన మంచిని కొంతమందికి హెల్ప్ చేయండి. మంచిని పెంచుకుంటా బాగుంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. బోర్డుకి చెక్కులు వాన పడుతుందని నిన్న తక్కువ మా తమ్ముడు తీసుకుంటే ఇప్పుడు చెక్కులు తీసుకొని బోర్డుకి వస్తాను సార్. ఓకే, ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. ఓకే, చూశారు కదా లీడర్స్, చాలా అంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. నేను పర్సనల్ గా మా మామయ్య వాళ్ళకి కూడా ఇచ్చాను సార్. ఊరు దగ్గర వాళ్ళకు కూడా సేమ్ ఇలానే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. చాలా తక్కువ మాడు వచ్చింది. మిగతా వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న టైంలో కూడా లాస్ట్ టైము కరెక్ట్ గా పంట వేసిన కొన్ని రోజుల తర్వాత వానలు ఎక్కువ పడి కొంతమంది ఎక్కువ మాడు రావటానికి, ఆకు లేసు వచ్చేలాగా ఇట్లాంటి ఎఫెక్ట్ జరిగింది. బట్ యూజ్ చేయటం వల్ల అదేమి లేకుండా ఎక్కువ గ్రోత్ రావడానికి హెల్ప్ అయింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మనం ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్దాం సార్. ఓకే, చల్లా మల్లికార్జున్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఈ రోజు సెషన్ ఏరియా లెవెల్ సార్ బాగా క్లారిటీగా అర్థమైంది. అసలు హ్యాండ్ రైట్ చేయని వాళ్ళు కూడా ఈ రోజు నాకు అంత ఆనందంగా ఉంది సార్. మామూలుగా నా బేల్దార్ మేస్త్రి కూడా నేను ఒక చైన్కి వేసుకొని చూడాలని చెప్పి ఒక గ్రాన్యువల్స్ ఆక్వాజెల్ 82 వేసి ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్గా వచ్చింది సార్.
పోతే సూపర్ మాధవరావు సూపర్ కూడా తను చేనుకు జామ వేసుకోవాలి, ఇద్దరు హ్యాండ్ రైట్ చేశారు. ముందర వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సార్ ముందర. ఓకే ఓకే పర్లేదు మీకు ఎలా అనిపించింది? నాకు వచ్చేసి సార్ ఉమ్, నాకు ఉమ్, ఉమ్. వచ్చేసి తల్లి వేరు పిల్ల వేరు అది క్లారిటీగా నాకు అర్థమైంది సార్. ఆల్రెడీ మనకి ఈ మధ్య పంట దిగుబడి రాంది కూడా పిల్ల వేరు పోషకాలు తీసుకోవట్లేదు కాబట్టి ఉమ్, ఉమ్. నేను ఆల్రెడీ దీని మీద ప్రమోట్ చేసుకొని నాకు బాగా యూజ్ అవుతుంది సార్. ఈ మళ్ళీ ఇప్పుడు సెషన్ ఇవ్వటం చాలా నాకు పుషప్ వచ్చింది సార్. థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ ప్రతి థ్యాంక్ యూ ఒక్కరు ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ముందల ఈ హ్యాండ్ రైట్ నాకు కొత్త వాళ్ళు వీళ్ళు చేయటం నాకు కొంచెం బాగా ఎగ్జైట్మెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున వాళ్ళు సార్. ఏం జరుగుతుందంటే సార్, మేము వేసుకొని మా చేను మీద మేము రిజల్ట్ చూసి ఫీల్డ్ మీద పోవాలన్న థాట్ మీద క్రాంతి సార్ కానీ మాధవరావు సార్ కానీ వాళ్ళు యూజ్ చేసి ఆ ఎవరైనా చుట్టుపక్కల అంతే సార్, ఎవరైనా అదే చేయాలి. ఎందుకంటే కంపెనీ కూడా టీమ్ ఒక్కటే సార్. నేను వండర్ఫుల్ గా ప్రొడక్ట్ తయారు చేస్తున్నా, బట్ తయారు చేసిన ప్రొడక్ట్ ని ముందు మీరు వాడండి. జనాలకు మీరు వాడకుండా జనాలకు ప్రమోట్ చేయొద్దు. మీరు Yes, sir. అవకాశం లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వాడలేరు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు, ముందు మీరు వాడండి. మీకు ఏదైతే మంచి అనిపించిందో, మీకు ఏదైతే ఉపయోగం అనిపించిందో దాన్నే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరికో వేస్ట్ గా ఈ సెలబ్రిటీలకి, ఈ పురుగు మందుల షాపుల వాళ్ళకి, వీళ్ళందరికి ఇచ్చే డబ్బుల్ని అవన్నీ హోల్డ్ చేసి మీ నోటి మాట ద్వారా ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకే ఆ మనీని ఇస్తున్నాను అనేలాగా ఈ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చారు. అంతే సింపుల్. అసలు వాళ్ళ ఊళ్ళో వద్దన్నారు సార్. వాళ్ళు ఎవరు వద్దన్నారు. ఈ రోజు రిజల్ట్ చూసి అందరూ క్రాంతి సార్ ఈ ఊళ్ళోకి పోనీయట్లేదు సార్. మేము ఆల్రెడీ నేను ఒక 8 మంది రైతుల్ని ఆ ఊర్లో ఉదాహరణకి మేము చూపించుకొని ప్రమోట్ చేసుకుంటున్నాం. జామ ఫస్ట్ మొక్కలు వేసేటప్పుడు దుక్కిలో జల్లమంటే నా మాట కట్టుబడి నన్ను ఫాలోఅప్ అయ్యి ఈ రోజు తను అంత యాక్టివిటీగా ఫీల్ అయ్యాడు సార్. హ్యాండ్ రైట్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ. మల్లికాంత్ సార్, మీరే మాకు ఇన్స్పిరేషన్. అంటే ఎడ్యుకేషన్ లేకపోయినా ఏది ఏమైనా ఇది ఇంకొంతమందికి రీచ్ చేయాలి, ఇది నా ద్వారా చాలా మందికి ఉపయోగపడాలి అనేది మీరు అప్పుడప్పుడు మేము చాలా సార్లు అనుకుంటాం సార్. మీరు అవునవును చాలా సార్. ఇన్స్పిరేషన్. అంతే. నేను Thank you, అందుకనే thank you. సార్ ప్రొడక్ట్ కూడా ప్రతి ఒక్కటి నేను యూజ్ చేసినాకనే ప్రమోట్ చేస్తాను సార్. చెయ్యను ప్రతి ఒక్కటి కూడా నేను ఒక 2 నెలలు ఒక బాటిల్ యూజ్ చేసి దాని రిజల్ట్ చూసుకొని నేను యూజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లికాంత్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దుర్గా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మీరు చెప్పండి. చెప్పిన సెషన్ లో మేమైతే 3 వాడుతున్నాం సార్. తక్కిన 5 మా ప్లేయర్ హరి సారు, నాగలక్ష్మి మేడం వాళ్ళని కనుక్కొని ఆ 5 వస్తువులు కూడా వాడతాం సార్. సూపర్. ఏమేమి వాడారు మేడం ఈ ఇప్పుడు దాకా? లాస్ట్ అగ్రి ఇయర్ సార్, చెప్పండి. అగ్రి గ్రాన్యువల్స్, ఓకే ఓకే అగ్రి A22, అగ్రి మాస్ సార్. ఓకే సూపర్ 3 ప్రతిసారి వాడుతున్నా. ఆక్వాజెల్ కూడా ప్రతి రైతుకి ఆక్వాజెల్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వర్షం ఎక్కువ పడినా పంట దెబ్బ తీసుకుంటుంది. లేదు వర్షం జస్ట్ అట్లా పడి తర్వాత ఇంకా వర్షమే లేకపోయినా మళ్ళీ నీళ్లు కట్టడం ఇలాంటి చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది రైతుకి. దీని నుంచి రికవరీ చేయడానికి అగ్రి ఆక్వాజెల్ వండర్ఫుల్ గా హెల్ప్ అయింది. ఓకే సార్. ఈ 3 ఓకేనా? వాడుతున్నాం సార్. ఆ తక్కిన 5 కూడా నాగలక్ష్మి మేడం, హరి సార్ని కనుక్కొని వాడతాం సార్. ఇవి ఓకే సూపర్. వాడిన ద్వారాగా మాకు రిజల్ట్ వచ్చింది సార్. ఓకే అట్లనే ఇంక ప్రతిసారి మేము ఇవే వాడుతున్నాం సార్. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం మిరప తోట, గనిసినారు 2 వేస్తున్నాం సార్. ఓకే ఓకే సూపర్. ఈ 3 కలిపి భూమిలో వేస్తున్నాం సార్. ఓకే సూపర్. ఓకే అంతే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్రాంతి సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు క్రాంతి. సూపర్ సార్. మీరు చెప్పండి. కందుకూరు నుంచి నేను బేల్దారి మేస్త్రిని. నేను 1 ఎకరాకి అగ్రి ఓకే. 82 ఆక్వాజెల్ గ్రాన్యువల్స్ వాడాను సార్. జామాయిల్ వేసాను సార్, దుక్కులైన జల్లాను. ఓకే
ఆ ఉమ్, ఉమ్. చుట్టుపక్కల ఒక 5 ఎకరాలు వేసారు, నేను కూడా వేసాను 1.5 ఎకరా. ఓకే. మన మొక్కలు చాలా ఫ్రెష్నెస్ గా ఉన్నాయి, వాళ్ళు ఏమో కొంచెం వాడినట్టుగా అదేలే కొంచెం డల్ మొక్క గా. డల్ గా ఉంటున్నాయి, మన ఏమో ఎప్పుడు ఫ్రెష్నెస్ గా ఉంటున్నాయి. ఆ ఉమ్, చుట్టుపక్కల ఉమ్, ఉమ్. వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు ఏం వేసావు ఏం వేసావు. ఓకే. నేను ప్రమోట్ చెప్పాను ఇట్లా చేసి వాడాను సార్, ఇట్లా వాడాను సార్ అంటే ఓకే. ఇంక వాళ్ళు నన్ను నెక్స్ట్ మేము సేద్యం చేసేటప్పుడు నేను కలుస్తాం, ఖచ్చితంగా మాకు వాడాలి సార్, ఓకే. ఇప్పుడైతే చిక్కట్లేదు, చిక్కినప్పుడు నేను ఖచ్చితంగా తెచ్చి మీకు వాడిస్తాను సార్ అని చెప్పాను. మంచి రిజల్ట్ ఉంది సార్. పర్లేదు సార్. అవి కూడా నాకు తెలిసి ఇంకొక 1 మంత్ మళ్ళీ సార్ మనకు కూడా రిలీజ్ అవ్వచ్చు. గమనించండి. కర్ణాటక ఆల్రెడీ బిల్లింగ్ స్టార్ట్ అయిందని అంటున్నారు. ఇంకా ఓకే సార్. ప్రాపర్ గా మనకి రాలేదు. వన్స్ రాగానే ఖచ్చితంగా అవి అందరికి మనం రీచ్ నేను చేయొచ్చు. వారానికి ఒకసారి మేడం ని కాంటాక్ట్ చేస్తున్నా సార్, కావాలి డిఎల్సిపి మేడం ని. ఓకే. ఆక్వా ఓకే. జైల్లో ఒక 3 సూపర్. ప్యాకెట్లు కొట్టించి పెట్టాను. ఓకే. ఇంకా ఇవి వస్తే తీసుకొని వాడిద్దామని చూస్తున్నాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. బాగా థ్యాంక్ హెల్ప్ యూ సార్, అయిందా? చాలా హెల్ప్ అయింది సార్. మా మామయ్య ఓకే. వద్దు 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 అని చెప్పి గోల్ చేశాడు సార్. గోల్ చేయగాకు, నీకు డబ్బులు పోతే నేను పెడతాను, నువ్వేం ఓకే. టెన్షన్ పడగాకు, చూద్దాం అసలు ఒక్కసారి. ఉమ్, నాకు ఉమ్, ఉమ్. వ్యవసాయం దీనికి అసలు అప్లై తెలియదు సార్, ఒకసారి నాకు అసలు చేసుకోండి సార్. వ్యవసాయం గురించి ఐడియా లేదు. ఉమ్, ఉమ్, నేను ఉమ్. మల్లికాన్ సార్ చెప్పిన మాటని ఫస్ట్ టైం అసలు చూద్దాం ఎట్లా ఉంది ఏంటి. సార్కి ఐడియా ఉంది కదా, సార్కి నాకు 16 సంవత్సరాలు పరిచయం సార్, బాగా ఇద్దరం సార్ సార్ మాటని వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. కాదనలేక వాడారు. వాడాను సార్, చూద్దాం అసలు ఎలా ఉంటది ఏంటి. సార్ ఇన్నిసార్లు చెప్తున్నాడంటే ఏందో ఉంది దాంట్లో, ఓకే. చూద్దామని వాడాను సార్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. సూపర్ సూపర్. మీ అంతే. సెషన్ కూడా ఈ రోజు మామూలుగా లేదు సార్, బాంబ్ బ్లాస్ట్ ఈ అయిపోయింది ఈ రోజు. వచ్చిన రిజల్ట్స్ ని ఇంకొంతమందికి తీసుకెళ్తమే ఆ బాధ్యతను మనకి ఇచ్చారు. అంతే సార్, కొత్తగా ఏం లేదు ఓకే. ఇక్కడ. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్, ఈ మీరు అవకాశం కూడా ఇచ్చారు. చాలా డెడికేటెడ్. ఏది ఏమైనా దీన్ని సాధించాలి అనే అదేం పట్టుదలతో లేదు సార్, చేస్తున్నారు. మా మేడం ఖచ్చితంగా సపోర్ట్ మీరు సార్ మెయిన్. తెలవాలి. మా మేడం సపోర్ట్ ఖచ్చితంగా. సార్, మా మేడం మా ఆ, అబ్బాయి ఇద్దరు మేడం. సపోర్ట్ చేస్తున్నారు. మన ఖచ్చితంగా దగ్గర ఖచ్చితంగా. 20-40 మంది వర్కర్స్ ఉన్నా వదిలిపెట్టేసి ఫీల్డ్ చేసుకుంటున్నా సార్. ఒక పూట వర్క్, ఒక పూట ఫీల్డ్ చేసుకుంటున్నాను. సూపర్ సూపర్. మీరు నేనైతే వేరే అంజుబాబు లెవెల్ సార్ని ఇంప్రెస్ తీసుకొని అసలు చేస్తున్నాను సార్. నిన్న గుంటూరులో ఖచ్చితంగా. ఫీవర్ ఇది వస్తున్నా కూడా కూడా నిలబడి చూసి సార్ని కలిసి సార్తో ఓకే. మాట్లాడాను నేను సూపర్ సూపర్. అంజుబాబు సార్ని. ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, నిలబడాలి. ఈ అవకాశం మీరు కూడా ఇచ్చారు. అనుభవ సార్ లాగే గెలవాలి. అంతే. థ్యాంక్ ఓకేనా? థ్యాంక్ యూ క్రాంతి సార్. నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, మీరు చెప్పిన మేడం సెక్షన్ గుడ్ ఈరోజు మార్నింగ్. అగ్రి మాట్లాడండి. గురించి అగ్రి గురించి మీరు చెప్పిన సెక్షన్ బాగుంది సార్. ఈరోజు మేము కూడా అదే ఫాలో అవ్వాలని చేస్తున్నాం సార్. ఓకే. డిసైడ్ ఓకే. అయ్యాము. ఖచ్చితంగా ఖచ్చితంగా ఫాలో మనకి ఏం అవ్వండి. జామాయిల్ లేదు చాలా సార్, జామాయిల్ వేయాలని ఆలోచిస్తున్నాము. అదే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది కదా సార్ మనకి. రేపు ఓకే. ఓకే. పొలం ఆరినాక మనకి బ్యాగులు లేవు కదా సార్, వచ్చాక కుట్టించుకొని వేయాలని ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు ముందు చెప్పిన మనం ట్రై సెక్షన్ చేసి లో తల్లి వేరు పిల్ల వేరు అనేది బాగా కనెక్ట్ అయింది సార్, నాకు కనెక్ట్ అయిన పాయింట్. ఓకే. సూపర్. థ్యాంక్ యూ సార్, అవకాశం దాన్ని ఇచ్చినందుకు మనం థ్యాంక్ యూ సార్. వాడి గ్రూప్ లో ఉన్న ఆల్ మెంబర్స్ కి గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ మేడం. మీరు చాలా యాక్టివ్ లీడరు. చాలా చాలా అంటే చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం వాడి ఆ రిజల్ట్ ని ఇంకొంతమందికి వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తాం. చెప్పాలని ట్రై చేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. మనం వాడిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలని చూస్తా ఉన్నాం సార్. అవునవును. ముందు మనం వాడుకోవాలి, ఓకే. తర్వాత పక్కన వాళ్ళకి ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నాను సార్. డిసైడ్ అయ్యి చేస్తున్నాను దీంట్లో వర్క్ నేను కూడా. డిసైడ్ ట్రై ఏం లేదు మేడం. డిసైడ్. ఎందుకంటే ఇప్పుడు డిసైడ్ విన్నారు కదా, ఇంత మందికి రిజల్ట్ విన్నాను వచ్చిందంటే సార్. దాంట్లో ఏదో విషయం ఉంది. పొద్దున్నే ఆ విషయం జూమ్ ఏముందనేది లో ఉన్న మనం వాళ్ళకి తెలుసుకుంటే చాలు. నిద్ర మత్తు వదిలింది సార్ ఈ రోజు సెక్షన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. నెక్స్ట్ యూ సార్. మాధవరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మాధవరావు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ గుడ్ మార్నింగ్ చూడండి. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? గేట్ అట్లా మల్లికార్జున సార్, గుడ్ మార్నింగ్ సార్. చాలా సార్ చాలా మీ ఇద్దరు చాలా చాలా చూడముచ్చటగా ఉండి సార్ మిమ్మల్ని.
మా మల్లికార్జున సార్ సలహాల మేరకు అన్ని వర్క్ చేస్తున్నాను సార్ నేను. ఓకే, ఆ, సూపర్. సార్ వారం 10 రోజుల క్రితం మా 2 ఎకరాల జామాయిలు ఉంటే అగ్రి ఆక్వా జెల్లు, ఓకే, గ్రాన్యువల్స్ 82 ఓకే. మిక్స్ చేసి బాగా ఇది చేశాను సార్. గ్రోత్ ఓకే, ఇప్పుడు 10 రోజులకే నాకు అర్థమైంది సార్. నాది బాగా సౌడు ఉప్పు నీళ్లు, ఇదివరకు సవ నీళ్లు బారి చేను సౌడు బారింది సార్ ఇది. ఓకే, ఓకే. మీదే నా పొలం వీడియో ఆ, పెట్టింది. నాదే ఓకే, సార్. ఓకే. ఆ, చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఓకే, అదివరకు నీళ్లు ఇంకిపోయేది లేదు సార్. వర్షం పడితే 10 రోజులు 15 రోజులు ఆంతులు ఉండేది, సౌడు ఇంకనిచ్చేది లేదు. ఓకే, నిన్న నిన్న వర్షానికి పోయి నేను అంతా అయిపోయిన తర్వాత ఈ 3 రోజులు పోయి చూస్తే సేవలు ఇప్పుడు నీళ్లు కాని రావట్లే సేవలు. బాగా ఓకే. ఇంకి బాగా బాగా ఉంది సార్. మంచి ఓకే, ఓకే, మంచి రిజల్ట్ సార్ ఇది. అది రోడ్లో చేయను ఓకే. కాబట్టి అందరూ చూసేదానికి కూడా అవకాశం ఉంది. అది కూడా కాదు సూపర్, సార్, సూపర్. మా 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 కందుకూరు మండలంలోనే జామాయిలు కానీ పొగాకు కానీ మా చుట్టుకుంట గ్రామం ఎక్కువ, పొగాకు ఎక్కువ సార్. మా ఊరు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి కౌలుకి తీసుకుని వేస్తాం సార్ మాది. ఎక్కడెక్కడ ఏం లేదు సార్, మా మామయ్య వాళ్ళ ఊరి నుంచి కూడా చుట్టుకుంటూ వస్తారు. అవునవును పెరుగుపాల సార్. నుంచి కూడా. అవును, పెరిగిపాలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ మా దగ్గర. ఎక్కువ ఎక్కువ. అవును, నాకు తెలుసు. ఆ, మా ఉమ్, అత్తయ్య ఉమ్, సలహా ఉమ్. మేరకు ఈసారి మా పొగాకు మా దగ్గర వాడియాలని నేను ఇలా ముందుకు పోదలుచుకున్నాను సార్. ఓకే, సూపర్. ముందు మీకు హెల్ప్ అయిందా? అవును సార్. మనం వాడిన తర్వాత పక్క రైతులకు చెప్దామని అలా చాలా పొలం ఇట్ అయింది సార్. ఆ నీళ్లు, ఆ సవ నీళ్లు బారి పొలాలన్నీ ఖచ్చితంగా ఆ, వాళ్ళందరికీ మనం చూసి. ఉపయోగపడిస్తారు. అందరికీ షేర్ చేయండి. అవును ఏం లేదు, సార్. ఇక్కడ మనకు ఆ, జరిగిన మంచిని కొంతమందికి చెప్పడం ద్వారా వాళ్ళకి అవును సార్. హెల్ప్ అవుతుంది, మనకు అది అవును సార్. బిజినెస్ లాగా వస్తుంది. అవును సార్. మంచిని పంచుతూ ఆ మార్గం అవును ద్వారా సార్. ఇంకొంతమందికి హెల్ప్ అవును సార్. చేస్తూ మనం ధర్మంగా అవును మనీ తీసుకునే అవకాశం. అంతే, సింపుల్. సార్. సార్ మా ఓకే, అప్లైంట్ ఓకే. నన్ను బాగా ఫాలో అప్ చేస్తున్నాడు సార్. అవునా? ఆ, నేను మల్లికార్జున సార్ డిగ్రీ వేరే లెవెల్ సార్, నేను డిగ్రీ చదివినా అతను చదువు లేకపోయినా అతని నాలెడ్జ్ నా కాడ ఇంప్రూవ్ లేదు సార్. లేదు, ఇక్కడ చదువు అని ఏం లేదు. మీకున్న అవును నాలెడ్జ్ సార్. మీకుంది. కాకపోతే ఆ, మీకున్న పని ఒత్తిడి వల్ల వాటి వల్ల కొంచెం దీని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు అంతే. నా అంతే రిక్వెస్ట్, సార్. చాలా ఆ, మంచి ఉంది. కొంచెం దీన్ని గట్టిగా ఆ, పట్టుకోండి. దీని మీద అవును ఫోకస్ సార్. పెట్టండి చాలు. ఓకే సార్. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు దీన్ని. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఓకే, ఓకే మదర్ సార్. థ్యాంక్ యూ. చాలా సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఏ గోపి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ బాగుంది సార్. ఈరోజు అగ్రికల్చర్ గురించి కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి ఎలా అని ముందుకెళ్ళే తరుణంలో మీరు ఇచ్చిన సెషన్ బాగా ఉపయోగపడుతుంది సార్ నాకు. సార్ ఓకే, ఇప్పుడు హెల్ప్ నాకు అయిందా సార్? చిన్న డౌట్ సార్. హలో సార్. సార్ అడగండి. అగ్రి అగ్రి నాటెక్, అగ్రి మాస్, ఈ రెండు ఏదే మనకి ఏ టైంలో ఉపయోగించాలి అనేది కొంచెం క్లారిటీ రాలేదు సార్ నాకు. అగ్రి సార్ నానోటెక్. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే సార్ నా సార్. వాయిస్ అగ్రి నానెట్, అగ్రి గోల్డ్ క్లియర్ సార్. నేను అడుగుతున్నాను క్లారిటీ మళ్ళీ మీకు వినిపిస్తాను సార్. అగ్రి గోల్డ్ వినిపిస్తుందా సార్? అగ్రి గోల్డ్ ఓకే, ఒకటి, ఓకే, అగ్రి నానెట్, ఈ ఓకే. రెండింటి మీద కొంచెం క్లారిటీ కావాలి సార్. అగ్రి గోల్డ్ సార్, అగ్రి గోల్డ్ ఏంటంటే మనకి ఏదన్నా వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు, రెండోది మొక్క ఎదుగుదలకు వచ్చిన తర్వాత పూతకొచ్చింది కదా, ఆ పూతకొచ్చే టైం ముందు ఒకసారి ఇవ్వటం వల్ల ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ అంటే మొక్క డల్ అయిపోవటం, కిరణజన్య సంయోక్రియ కాస్త తక్కువ జరగటం, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అగ్రి గోల్డ్ యూజ్ చేస్తే తొందరగా పూత ఎక్కువ రావటానికి వీటన్నిటికీ అగ్రి గోల్డ్ హెల్ప్ అవుతుంది. రెండోది పూర్తిగా డెడ్ అయిపోతున్న చేను కూడా అగ్రి గోల్డ్ కొడితే చాలా వరకు మళ్ళీ పిలకలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటన్నిటికీ అగ్రి గోల్డ్ ఉపయోగపడుద్ది. రెండోది అగ్రి నానోటెక్ ఏంటంటే మీకు పోషకాల లోపం ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు చెట్టు వడబడిపోయినట్టు, అంటే మీకు పచ్చదనం లేకుండా కొంచెం వాడిపోయినట్టు, ఎర్రడాలుగా అట్లా చేంజ్ అవుతుంది.
ఆ చేంజ్ అయ్యే టైంలో అగ్రి నానోటెక్ ఇవ్వటం వల్ల మళ్ళీ పచ్చదనం వచ్చింది. ఆ పోషకాలు ఏవైతే లోపిస్తున్నాయో అవి మళ్ళీ అందుతాయి. అప్పుడు అది గ్రోత్ రావడానికి హెల్ప్ అయింది. ఇంకపోతే ఓకే మాస్ థ్యాంక్ అంటారా, కరెక్ట్‌గా మీకు పూత వచ్చే ఒక 10, 15 రోజుల ముందు నుంచి ఒక 2 నుంచి 3 సార్లు కొట్టొచ్చు. 3 టైమ్స్. ఆ మాస్ కొట్టడం మాస్ కొట్టడం వల్ల తొందరగా పూత వచ్చిద్ది. ఆ వచ్చిన పూత నిలబడిద్ది. ఎక్కువ డ్రాప్ అవ్వకుండా. ఇప్పుడు ఇంత ఉంది సార్, మిర్చి తీసుకోండి. మీకు వచ్చిన అదే. పూతలో 50% దాకా మళ్ళీ రాలిపోయిద్ది. నిజంగా అవును వచ్చిన సార్. పూత వచ్చినట్టు పంట అయితే చెట్టు నిలబడదు అసల. అంత పూత వచ్చిద్ది. బట్ అవును దీంట్లో సార్. ఏందంటే మాస్ యూజ్ చేయటం వల్ల ఒక 80% వరకు పూత నిలబడి ఎక్కువ పంట దిగుబడి రావడానికి హెల్ప్ చేసింది. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సార్. క్లియరా? ఓకే. ఓకే ఓకే. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ తోకల వెంకట శ్రీహరి సార్. సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీహరి సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు. ఓకే సార్, నేను మాట్లాడండి. రీసెంట్ గా ఒక 20 రోజుల క్రితం ఒక 5 ఎకరాలు సవకలు వేసాను సార్. ఓకే. ఈ సవక మొక్కల్లో ఈ ఎక్కువ శాతం ఈ ఏరు పురుగు తగులుతుంది సార్. ఏరు పురుగు తగలకుండా ఉండేదానికి ఈ 10G గుళికలు ప్లస్ అగ్రి గ్రానుల్స్, అగ్రి ఆక్వాజెల్ 3 కలిపి వేపించాను సార్ చేలో మొక్కల్లో. ఓకే. నాతో పాటు ఒక 10 ఎకరాల వాళ్ళు పక్కన వేశారు నా ఏరు పక్కన. ఓకే. ఈ అగ్రి గ్రానుల్స్, అగ్రి ఆక్వాజెల్ ఈ 2 వీటితో పాటు వాడినందువల్ల గ్రోత్ నాకు వాళ్ళ మొక్కలకి నా మొక్కలకి పెరుగుదలలో కనీసం ఇప్పుడు 2 అడుగు మొక్కలు ఇప్పుడు ఓకే. 2 అడుగులు హైట్ ఉన్నాయి మొక్కలు. ఓకే. వాళ్ళ ఏమో అడుగు పెట్టినట్టుగా ఉన్నాయి. ప్లస్ మొత్తం మీద అంగుళమే పెరిగినాయి. వాళ్ళు నాయి కనీసం అడుగు పెరిగినాయి సార్ మొక్కలు. ఓకే. సూపర్. వాళ్ళ దానికి మన దానికి అందరూ ఒకసారి వేసారా సార్? అందరూ 1 రోజు 2 రోజులు తేడాతో వేశారు. ఓకే. 1-2 రోజులు. బట్ వేరియేషన్ అనేది చాలా ముందు ఎక్కువ నేను వేస్తే కనపడుతుంది. తర్వాత మరుసటి రోజు వాళ్ళు వేశారు. ఓకే. ఓకే. సూపర్. సూపర్. అయితే చాలా వాళ్ళ గ్రోత్ మొక్కలకి మన అనిపిస్తుందా? మొక్కలకి 6 అడుగు తేడా ఎక్కువ హైట్ పెరిగింది. ఫీల్డ్ ఓకే. మొత్తం 5 ఎకరాల్లో కూడా 60 మొక్కలు 70 మొక్కలు మాత్రమే ఇడుపులు పడ్డాయి నాకు. ఓకే. ఓకే. సూపర్. అవును. ఎక్కువగా మనకి ఎడుకులు కూడా పడతా ఉంటాయి. ఓకే. ఇడుపులు పడలే నాకు అసలు. బయట మనం నార్మల్ గా యూజ్ నాకు చేసినప్పుడు ఎక్కువగా పడుతుంది. ఎకరాకి వచ్చేసి 10 మొక్కలు 12 మొక్కలు పడ్డాయి. అది ధరేమిటి ఏడన్నా ఓకే. ట్యాంకర్ తిరిగే కాడ అట్లా దిక్క పడ్డాయి. కొంచెం హార్డ్ అయిన దగ్గర పడుతుంది. హార్డ్ అయిన దగ్గర కాదు, ట్రాక్టర్ కార్నర్ లో తిరగాలి కదా సాల్ సందున. ఓకే. ఈ ఓకే. అలా తొక్కి ట్రాక్టర్ కొన్ని పైప్ డ్యామేజ్ దగ్గర అయిందా? కాడ ఏడన్నా ఒకటి ఇరిగిపోయిన మొక్క ఉంటే అక్కడ పడ్డాయి తప్ప మిగతాయి 98% ఇడుపులు అసలు ఏం పోలే నాకు. ఓకే. మీకు చాలా హ్యాపీగా ఉందా? ఉపయోగపడిందా? అసలు చేను సాగు చేస్తుంటే నాకు ఇలా చేలో కూర్చోవాలనిపిస్తా ఉంది. ఓకే. ఓకే. సూపర్. సూపర్. ఏం లేదు. ఈ ఉపయోగపడిన దాన్నే అయితే మిగతా మొక్కలు వాళ్ళకి కూడా లేకపోతే చాలా గ్రీన్ గా బాగా ఉన్నాయి చౌకలు మాత్రం. ఓకే. ఓకే. శ్రేయర్ సార్ ఒక్కసారి ఆ వీడియో మా కోసం ఒక్కసారి తీసి ఆ వీడియో అంటే పక్క చేంది మంది ఒక్కసారి ఆ వీడియో తీస్తే మిగతా వాళ్ళు మన వాళ్ళు ఎవరికన్నా వేరే వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళకి కూడా అది హెల్ప్ అయింది, ఉపయోగపడింది. ఓకే సార్, నేను పెట్టిస్తాను సార్. ఓకేనా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రేయర్ సార్. చాలా ఓకే సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ తలపల శివ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. హరి సార్ టీమ్. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాకు అసలుకి వ్యవసాయం గురించి నాకు అసలు అవగాహన లేదు, అయినా కూడా విన్నాను, కొంచెం నేర్చుకుంటున్నాను సార్. నాకు ఒక డౌట్ వచ్చింది సార్, డౌట్లు ఉన్నాయి, కొంచెం చెప్పాలి సార్ మీరు నాకు. సార్ అగ్రి ప్రొటెక్ట్ ఉంది కదా సార్, అగ్రి ప్రొటెక్ట్ ఉంది కదా సార్, దాన్ని మన తెగుళ్ళు వచ్చినప్పుడు స్ప్రే చేయవచ్చా?
చేయొచ్చు. సార్ కాకపోతే సార్ ఇక్కడ ఇంకొకటి గమనించాలి. వేరు సైడ్ నుంచి వచ్చే తెగుళ్ళన్నిటికీ ప్రొటెక్ట్ హెల్ప్ అయింది. బట్ సార్ పురుగు ఏదన్నా వస్తే దానికి ప్రొటెక్ట్ హెల్ప్ అవ్వదు. ఆహా. ఏ పురుగు వచ్చినా పురుగుకి ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళి పురుగు మందులు తీసుకురావాల్సిందే సార్. అదొక్కటి గమనించాలి. పురుగుకి తెగులుకి తేడా ఉండిద్ది. అది పురుగా తెగులు అనేది మనం క్లారిటీ తీసుకున్నాక మనం ప్రొటెక్ట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉండిద్ది. కాకపోతే ముందుగా వాడుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే రాకుండా చేసిద్ది. ఒకవేళ వచ్చిన తర్వాత అయితే ఒకసారి కొడితే సరిపోదు, 2 నుంచి 3 సార్లు స్ప్రే చేయాల్సి వచ్చింది. అప్పుడు రికవరీ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. సపోటా తోట ఉంది, సపోటా పూత రాలుతుంది, ఏం వాడాలి? పూత రాలుతుందంటే ఒకటి న్యూట్రియన్స్ లోపం అయి ఉంది సార్. రెండోది మన మాసు నానోటెక్ 2 కలిపి స్ప్రే చేయొచ్చు. చాలా వరకు డ్రాప్ అవ్వకుండా ఉండిద్ది, హెల్ప్ అయ్యిద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అగ్రి మాసులో నానోటెక్ 2 కొట్టాలండి కలిపి? 2 కలిపి కొట్టొచ్చు. మాస్లో బయట మందులు ఏమీ కలపకూడదు. ఓన్లీ మాసు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో మాత్రమే కలిపి కొట్టాలి. ఇదొకటి గమనించండి. ఇంకా మిగతా మనం బయట పురుగు మందులతో కలిపి కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మాసును అగ్రి నానోటెక్ అనేది 2 కొట్టాలి, కానీ వేరు పడితే కలిపి కొట్టకూడదు. మాసు ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో మాత్రమే కలిపి కొట్టాలి. లేదంటే మాస్ ఒక్కటైనా కొట్టొచ్చు. బయట మనం చాలా పురుగు మందులు కొడుతుంటాం కదా, వాటి తోటి కలపకూడదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శేషకుమారి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. ఇక్కడ మేము గుంటూరు కొత్తపేట డిఎల్సిలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయితే లేవు. ఒక రైతు ఐడి వేయించుకున్నారు మా దగ్గర, అవి లేవని చెప్పారు. అదొకటి. పత్తికి మెట్టకు కూడా వాడొచ్చా మేడం సార్? ఏ పంటకైనా వాడొచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. అవి స్టేజ్ ఇందాక చూపించాను కదా స్క్రీన్ షాట్లు, స్టేజ్ వైజ్ ఎప్పుడు ఏం వాడాలనేది మళ్ళీ ఒక్కసారి మీకు అర్థమైతే పర్లేదు. ఒకవేళ ఇన్ కేసు అర్థం కాకపోతే ఇది వీడియో రికార్డ్ చేసింది, ఇది కూడా గ్రూప్ లో పెడతారు. లేదంటే మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి అడగండి. ఓకేనా? అంటే మా వారు అగ్రికల్చర్ ఇంజిన్ సామాన్లు అమ్ముతారు. దాని పరంగా మా వారు కొంచెం ఈ రోజు వినమన్నాను మా వారిని. వినమంటే విన్నారు. సరే అదంతా బాగుంది కుమారి, ఒకసారి అది వీడియోస్ అవన్నీ ఏమైనా ఉన్నాయో ఒకసారి పెట్టమను, నేను రైతుల దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్స్ వాడే విధానం నేను చేస్తానని చెప్పి అని అన్నారండి. ఖచ్చితంగా మేడం, అవి గ్రూప్ లో వస్తే అవి కొంచెం చూడండి. ఓకేనా? సరే సార్. అదే మెట్టకి పత్తికి కూడా వాడొచ్చా లేదని అదని కొంచెం కంప్లైంట్ చేద్దామని. ఇక్కడైతే ప్రొడక్ట్స్ లేవండి అగ్రికల్చర్. వస్తాయి మేడం, వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేయండి, ఎప్పుడు వస్తాయి ఏందని అడిగితే చెప్తారు, ఇబ్బంది లేదు. మీ అప్లైనర్ ఎవరు మేడం? కృష్ణమూర్తి అండి, అనితాను రాజమండ్రి, మా అన్నయ్య. ఓకే సూపర్. దినేష్ సార్ ఉన్నారు మెయిన్ అప్లైనర్. దినేష్ సార్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, అవి ఏమేమి కావాలో అవి అప్లై. కొంచెం నెంబరు మా దగ్గర లేదు సార్ నెంబర్. ఖచ్చితంగా కృష్ణమూర్తి సార్ని అడిగితే ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. సరే సార్ దగ్గర. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 786 ప్రసాద్ సార్, వింజమూరు, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు సెషన్ ఈ రోజు మేము మొదటిసారి వింటాం, చాలా మంది చెప్పారు సార్, చాలా క్లారిటీగా ప్రొడక్ట్ మీద ఇస్తారు వ్యవసాయం గురించి అని చెప్పారు సార్. నేను కొన్ని మానస్ సార్ వాళ్ళకి బెంగళూరులో బయటపడి ఉన్నాను, కానీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొన్ని తీసుకోలేకపోయాను. ఈ రోజు మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా 8 ప్రోడక్ట్ గురించి చెప్పారు, క్లారిటీగా ఇచ్చారు. మాకైతే పొలం లేదు, కానీ నేను ఇప్పుడు తీసుకునేది ఏంటంటే క్లారిటీ ఏంటంటే, ముందు మనం ఈ 8 ప్రోడక్ట్లు ఏంటో అని తెలుసుకుంటే
ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా ఇప్పించవచ్చు అనేది నేను తెలుసుకున్నా అవును ఈ రోజు. అంతే. నేను ఇప్పుడు దాకా నేను ఓన్లీ హెల్త్ పరంగా మాత్రమే వెళ్తున్నాను. ఉమ్, నేను ఉమ్, కేఎస్ఆర్ ఉమ్. గురు గారిని ఫాలోఅప్ చేసుకుంటూ ఓన్లీ హెల్త్ మీదనే ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, కానీ అగ్రి పోర్టల్ మీద ఇప్పుడు మనసు పెట్టలేదు. కానీ ఈ రోజు కూడా అగ్రి గురించి కూడా తెలుసుకుంటే మా టీంలో ఓకే కూడా చాలా మందికి ఒక్కొక్కటి నేర్చుకోమని బ్యూటీ కేర్ నుంచి హెల్త్ ఇవన్నీ మొత్తం ప్రతిదీ చెప్తున్నాను. ఎవరు ఖచ్చితంగా ఖచ్చితంగా. కొంతమంది చిత్తూరులో ఒక మేడం వచ్చి ఇప్పుడు ఓకే నేర్చుకుంటున్నాం, ఓకే తోటకి ఆల్రెడీ ఇచ్చున్నాం సార్. ఏదైతే మీరు చెప్పిన విత్తన శుద్ధి గురించి చెప్పారో అది కొంచెం కొంచెం తెలుసుకొని ఇచ్చి కూడా 20 days అయింది సార్. ఓకే కనకాంబరం, ఈ టమోటా, ఈ రెండిటికి ఆడ మంచి రిజల్ట్ మాకు కనపడుతుంది గ్రోత్ అని వాళ్ళు ఒక 30-40 సెంట్లలో వేసారు పొలం కూడా. ఇంకా మీరు చెప్పింది ఇంకా ఫాలోఅప్ చేసుకొని నేను కొంచెం నోట్స్ ప్రిపేర్ గా చేసుకున్నాను సార్. అదే మీ ఓకే చెప్పారు ఓకే వీడియో సార్, ఆ వీడియో కూడా ఒకసారి మాకు అదే మీకు ఆ గ్రూప్ లో కూడా పెట్టినా నేను తీసుకుంటాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ సార్ ఏ ఉన్నా అవి గ్రూప్ లో షేర్ సార్ చేస్తాను. ఖచ్చితంగా అవి సార్ మీ ఖచ్చితంగా సార్. వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఓకేనా? అవునవును సార్. అందులో మా టీం సార్ కావాలి సార్. ఒక రోజు మీరు కూడా మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరికీ హెల్ప్ అవ్వాలి. ఓకేనా? అవునవును సార్. ఎందుకంటే క్లారిటీగా ఉంది సార్. ఎందుకంటే చాలా క్లారిటీగా మీరు చెప్పిన ప్రతి పీపీటీ ద్వారా చూపిస్తున్నారు. కానీ ఎస్ ఇంత ఎస్. క్లారిటీగా పీపీటీ ద్వారా చూపించలేదు సార్. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే ఎవరికి అర్థం కాదు సార్. లేదు ఇది స్టెప్ బై స్టెప్ అందరికి హెల్ప్ అయ్యేలాగా చెప్తే ఏం లేదు సార్. ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరాకు వాడిస్తాను చాలు. ఆ రిజల్ట్ అవును. నెక్స్ట్ ఇయర్ ఉపయోగపడుద్ది. అంతే సింపుల్. ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. వెంకటేశ్వర్లు గొల్ల సార్. వెంకటేష్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మీ గురించి ఒక్క 2 మాటలు నేను చెప్పాలి సార్. ఓకే ఓకే లీడర్ బాగా గమనించండి. వెంకటేష్ సార్ అని సింగంనేనిపల్లి. దీంట్లో నేను ఇంత ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడానికి ఇంత వివరంగా మన వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా నేను గైడ్ చేయడానికి నాకు గైడ్ చేసిన నా గురువు అని చెప్పుకోవచ్చు సార్. మా లైఫ్ లైన్ గా దొరకటం ముందు నాకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్ సారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు సార్. పురుగు మందులు సేల్స్ ఆఫీసర్ గా. చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. చాలా హెల్ప్ఫుల్ పర్సన్. ఏది ఏమైనా అందరికి ఉపయోగపడాలి, అందరికి మంచి జరగాలని మంచి థాట్ ఉన్న మనిషి సార్. సార్ మాట్లాడండి సార్. వెంకటేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇది ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇది నేను సార్ కూడా సార్ మీరు తెలుసుకొని ఈ చాలా మందికి యూజ్ చేస్తున్నాను రైతులకి. పోయినసారి మిరప 20 ఎకరాలు ఇచ్చాను. ఈ ఓకే వాటిని పొలాలకి మనకి స్టార్టింగ్ నుంచి మొత్తం పంట అయిపోయిన దాకా కంటిన్యూగా వాడిచ్చాను మనం. వాటిలో ఏ ఓకే ముందు కలిపి కొట్టుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకొని మీ ద్వారాగే మీరు మాకు ఉపయోగించడం అనేది చాలా మాకు అదృష్టం సార్. లేదు ఎందుకంటే సార్, మీరంతా మాకు లేదు హ్యాపీ సార్. ఇంకో లేదు రిక్వెస్ట్ సార్, నా రేపు లైఫ్ కి మీ సెషన్ ఒక 1 అవర్ రేపు మార్నింగ్ మీ సెషన్ కావాలి సార్. ఎందుకంటే ఖచ్చితంగా సార్. ఏమేమి వాడిచ్చారు, ఎలా ఉపయోగపడ్డాయి అవి మీ మాటల్లో. ఖచ్చితంగా సార్. ఓకే ఓకే మీలాంటి సార్. నాకు నా లైఫ్ కి మీలాంటి అప్లైన దొరకడం చాలా అదృష్టం సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు 20 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు పెస్టిసైడ్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ చేశాను. కానీ అక్కడ ఏంటంటే ఈజీగా వాడుకొని టార్గెట్లు విపరీతమైన టార్గెట్లు పెట్టేసి 70 లక్షలు 50 లక్షలు టార్గెట్లు అయితేనే మాకు ఇన్సెంటివ్లు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే రైతుకి చేస్తున్నాము, ఆ రైతు వాడుకొని పక్క రైతు చేస్తే రైతు కూడా మనం ఎక్కడా కూడా రైతుకు డబ్బులు ఇచ్చిన లేదు. దీంట్లో రైతుకు కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. మనం ఏదంటే ఇప్పుడు నేనున్నాను 10 మందికి రైతులు చెప్తాను, రైతులు తీసుకెళ్లి పలానా పురుగు మందు షాప్ లో వాడుకోండి అవి బాగుండే అని చెప్తే ఆ షాప్ ఆయనకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే రైతు పక్క రైతు చేస్తే ఆ రైతుకు కూడా మనీ వస్తున్నాయి. అంటే 2 విధాల సేఫ్ జోన్ వస్తున్నారు. రైతు పంట దిగుబడి తీసుకొని ఆడ ఆదాయం తీసుకుంటున్నాడు, ప్లస్ ఆ ఆదాయం తీసుకొని ఇది నాకు బాగా
పని చేసింది, దీనివల్ల నాకు దిగుబడి వచ్చిందని చెప్పి పక్క రైతుకి చెప్తే ఆ రైతుకి చెప్పినందువల్ల కూడా ఈ రైతుకి మనీ క్రియేట్ అవుతుంది. అది వండర్ఫుల్. వెస్టేజ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే రైతుకు కూడా చాలా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడచ్చు. అవును. ఇప్పుడున్న చాలా సిచ్యువేషన్ లో ఉపయోగం ఉంటుంది. రైతు చాలా అవసరం సార్. రైతుకి వెస్టేజ్ అనేది 100% అవసరం సార్. ఎందుకంటే అవును. 2 విధాల ఆదాయం వస్తది. పంట ఎస్. ఖర్చు తగ్గుతుంది, దిగుబడి తీస్తున్నాడు. ప్లస్ అదే అవును. మనం దిగుబడి తీసిన ఏ విధంగా మందులు యూజ్ చేశాడో అది మళ్ళీ పక్క రైతుకి సేల్ చేయడం వల్ల ఆ రైతు బాగుపడుతున్నాడు, ఈ రైతు బాగుపడుతున్నాడు. అసలు ఎంతో చెప్పుకోవడానికి చాలా వెస్టేజ్ అనేది చాలా వండర్ఫుల్ సార్ రైతులకి. అవును. ముఖ్యంగా చాలా హెల్ప్ అవుతుంది. మనం రైతే రాజు. ఎస్. ఎస్. రైతే రాజు సార్ మనకి. ఆ రైతు మనకు ఖచ్చితంగా. అంతవరకు ఖర్చు తగ్గించి మన న్యూట్రియంట్స్ ఎక్కువ వాడటం వల్ల ఎక్సలెంట్ సార్. సూపర్ సూపర్. మరి ఖచ్చితంగా రేపు అది మీ సార్. సెషన్ కావాలి సార్. ఖచ్చితంగా సార్ ఇస్తాం. అది ఇవాళ చెప్పారు కదా సార్ మీరు. రేపు ఓకే. ఉదయం ఓకే. సెక్షన్ ఉంటది. అది నేను చాలా ఓకే. వరకు రైతులకి పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఏ విధంగా వాడుకోవాలి, స్టార్టింగ్ లో ఏ విధంగా వాడుకోవాలి, ఏ మందులు కలుపుకోవాలి, ఏ మందులు కలుపుకోకూడదు. ఆల్రెడీ రైతులకి మాక్సిమం నాలెడ్జ్ ఉంది రైతులకి. కాకపోతే ఏ విధంగా అవును. వాడుకోవాలి, వాడుకోకూడదు అనేది తెలియదు. ఎందుకంటే టెక్నాలజీ కొత్త అంతే. కొత్తగా వస్తున్నాయి కదా. దాన్ని అవునవును. బట్టి మనం రైతుకి సజెషన్ ఇస్తే చాలా మంది కొంచెం రైతులు బాగుపడతారు. వాళ్ళ పక్క రైతులు కూడా బాగుపడతారు సార్. చాలా ఉంది సూపర్. దీంట్లో. మీలాంటి అప్లైన ఖచ్చితంగా. దిగటం వల్ల మా టీమ్స్ అనేది అసలు ఎక్సలెంట్ గ్రోత్ సార్ మాది. ఇప్పుడే థ్యాంక్ యూ రైతులందరూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఓకే సార్. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మీరుండగా ఇబ్బంది ఏం లేదు. లేదు సార్ ఓకేనా? లేదు. మీటింగ్ కూడా కనెక్ట్ చేస్తాం సార్. రైతులు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ వ్యవసాయం. ఇప్పుడు నార్మల్ ఓకే. ఓకే. టొబాకో నర్సరీస్ స్టార్ట్ అవుతున్నాయి. సూపర్ సూపర్ సార్. ఓకే అండి సార్. ఓకే నెక్స్ట్ ఓకే ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మనం క్లోజ్ చేద్దాం. సాయన సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ ఓకే. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ వెరీ గుడ్ సార్. మార్నింగ్ సాయన సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మామూలుగా ఈ రోజు సెక్షన్ నాకు అసలు వ్యవసాయం గురించి మామూలుగా తెలియదు సార్. వాస్తవంగా జీరో నాలెడ్జ్ ప్రసాద్ సార్. ఈ రోజు బుక్ పెట్టి రాసుకున్నాను మీ యొక్క గొప్ప టీచింగ్ ను బట్టి, వ్యవసాయం గురించి ఓకే. హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది సార్. ఓకే. ఓకే. చాలా బాగుంది, అర్థమైంది. ఇంకొకసారిగా విన్నానంటే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఖచ్చితంగా సాయన సార్. మనం అందరికి ఉపయోగపడేలాగా చేద్దాం. హెల్ప్ అవ్వాలి. అందరు గ్రోత్ అవ్వాలి. రైతుకి ఎలాంటి లాస్ లేకుండా చేయాలి. సార్ నా రిక్వెస్ట్ ఏం లేదు సార్, చిన్న రిక్వెస్ట్. సార్ పూర్తిగా తెలుగులో వచ్చేటట్టు కొద్దిగా చూడండి సార్ ఈసారి. ఖచ్చితంగా సార్. ఈసారి మొత్తం తెలుగులోనే చెప్తాను. తెలుగులోనే మీ వాయిస్ లో కూడా కొంచెం పూర్తిగా తెలుగు వస్తే అగ్రికల్చర్ కదా కొంచెం అర్థం కాదు అందరికి. అవునవును. అందరికి అర్థమయ్యేలాగా హెల్ప్ అయ్యింది. పెద్ద మనసుతో కొద్దిగా సహాయం చేయండి సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈసారి ఇంకొంచెం ఏదన్నా ఒకటి అరా ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయేమో అవి కూడా రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా పూర్తి తెలుగులో ఇంకా వివరంగా ఇంకా మంచిగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సాయి సార్. నెక్స్ట్ సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. మళ్ళీ మ్యూట్ లో ఉన్నట్టుంది. మళ్ళీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను చూడండి ఒకసారి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం చెప్పండి సార్. వ్యవసాయం గురించి బాగా చెప్పారు సార్. మాకు బాగా అర్థమైంది. ఓకే. ఇప్పటికైతే వాడలేదు సార్. మేము తీసి పెట్టున్నాము. నేను ఒక 5 ఎకరాలకి ఎంగలక్ష్మి మేడం, ఒక 5 ఎకరాలకి పొగాకు సార్ మేము వేసేది ఎక్కువ. అంటే మాకు ఈ నెల చివరికి స్టార్ట్ అయ్యిద్ది మొక్కలు వేయటం. ఈ నెల చివరికి కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో గానీ 25 ఎకరాలు కానీ ముందే అయిపోతాయి అని తీసి పెట్టుకున్నాము. ఇంక చూడాలి సార్. దీని గురించి అయితే ఎవరికైనా చెప్పటానికి, మేము వాడుకోవటానికి అవగాహన అయితే వచ్చింది సార్ మీరు చెప్పడం ద్వారా. ఓకే సూపర్. ఏం లేదు ఖచ్చితంగా రిజల్ట్ ఉంది. చాలా వండర్ఫుల్ గా మీకు హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్
రావులకొల్లో ప్రతి రైతు మీ ద్వారా రావాలి, అందరూ వాడాలి, అందరికి ఉపయోగపడాలి. అవును సార్. ఓకేనా? ఫస్ట్ లో చెప్తే వాళ్ళకి కొద్ది పెద్ద అర్థం కాలేదు. ఇప్పుడు నారదొడ్లకి వేస్తున్నారు. వాళ్ళ రిజల్ట్ తెలుస్తుంది. ఇది ఒక నెలలో అర్థమైపోద్ది. ఓకే ఓకే మేము స్టార్ట్ చేస్తాం కదా సార్, అర్థమవుతుంది. సార్ ఇప్పుడు పొగాకుకి మీరు చెప్పినట్టు తీసి పెట్టాను సార్. గ్రాన్యువల్స్, ఆక్వాజెల్ ఫస్ట్ లో నేలలో ప్రొటెక్ట్ కూడా కలుపుకొని ఇవ్వండి మేడం. మూడోది రేపు మందు చల్లేటప్పుడు ప్రొటెక్ట్ కూడా కలుపుకొని ఇవ్వండి, హెల్ప్ అయింది. సరే. అంటే లిక్విడ్ గా సార్ ఈ ఎరువులోనే కలుపుకొని వేసేయాలి. హలో హలో సునీత మేడం, మీ వాయిస్ వినపడట్లేదు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు గ్రాన్యువల్స్, ఆక్వాజెల్ మేము డిఏపి వేస్తాం కదా, అన్నిటితో పాటు ఈ ప్రొటెక్ట్ కూడా లిక్విడ్ కదా, అది కలిపి ఉంటారు. ప్రొటెక్ట్ అనేది లిక్విడ్ కాదు, అది కూడా పొడే. పొడి. ఓకే. ప్రొటెక్ట్ అనేది పొడే, ఇబ్బంది లేదు, అది కూడా కలపొచ్చు. మీరు మందు ఎదబెట్టే పని అయితే ఆక్వాజెల్ వరకు సపరేట్ గా ముందు చల్లేయండి. ఎదబెట్టకుండా మందు చల్లే పని అయితే మొత్తం కలిపి చల్లేయండి. ట్రాక్టర్లతోనే ఎదబెడతాం సార్. ట్రాక్టర్ తో ఎదబెట్టే పని అయితే దానికన్నా ముందు ఆక్వాజెల్ వరకు చల్లేయండి. ఎందుకంటే మీరు నూగు చల్లుతారు కదా, అలా నూగులు చల్లేటట్టు చల్లేయండి. ఎందుకంటే ఆక్వాజెల్ అనేది సన్నటి మన నూగులు ఇడ్లీ రవ్వ ఉంటది కదా, ఆ మోడల్లో ఉంటది. అది డైరెక్ట్ గా దాంట్లో కలవదు. మీరు వేసింది మొత్తం ఒక ఏరియాకి వచ్చేసింది అనుకో, మళ్ళీ అది ఒక దిక్కే డ్రాప్ అయిపోయిందిగా, అంటే భూమిలో ఎక్కడో ఒక దిక్కే పడిపోయినప్పుడు యూజ్ అవ్వదు. మీరు ముందు నూగులు చల్లినట్టు చల్లేసుకుంటే హెల్ప్ అయింది. ముందు దాంట్లో ఏదైనా ఇసుకలో అట్లా కలిపి ఎకరాకి అక్కడ మీ చేలోకి వెళ్ళినప్పుడు చేలో మట్టి అయినా తీసుకొని చల్లుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ గ్రాన్యువల్స్ డిఏపితో కలుపుకొని ఎదబెట్టుకోవాలి. అయ్యేమో ఎదబెట్టేసేయండి, సరిపోయింది. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ వన్, భూపతి రాజు. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎం భూపతి రాజు. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఎం భూపతి రాజు. ఓకే 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 చాలా లేట్ అయినట్టుంది వాళ్ళు కొంచెం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ కోహోస్ట్ ఇచ్చాను చూడండి. ఆనంద్ సార్, ఒకసారి ఏదైనా మీటింగ్స్ ఉంటే ఒకసారి షేర్ చేస్తారా, అనౌన్స్ చేద్దాం. సార్ ప్రసాద్ సార్. శంకర్ సార్. సార్ పోస్టర్స్ అంటే పొదిలి మీటింగ్ ఉంది సార్, సెకండ్ సాటర్డే రోజు, అదొకటే ఉంది పోస్టర్. మరి సాటర్డే అదొకటే ఉందా? అవును సార్. ఒక్క నిమిషం సార్, ఒకసారి అవి షేర్ చేస్తారా? పర్లేదు, దగ్గరలో ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి షేర్ చేయండి సార్. ఒక్కసారి సార్ నేను షేర్ చేస్తాను. అనౌన్స్ చేయండి. పోస్టర్ పంపించారు. పొద్దులో ఒకటే ఉందా? ఎస్, షేర్ చేస్తున్నాను సార్ ఇప్పుడే. సో ఎస్, ఇదిగోండి సార్. ఓకే లీడర్స్ గమనించండి, 11th అంటే రేపు
రేపు మధ్యాహ్నం 3 PM కి పొదిలి గవర్నమెంట్ కాలేజ్ రోడ్ ఓల్డ్ SSN కాలేజ్ సార్. లీడర్స్ గమనించండి, ఆ సరౌండింగ్ ఈ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు దీన్ని వినియోగించుకోండి సార్. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ సెషన్ ఆ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే పొదులతో పాటు 12th సార్ ఇంజమూరు సరౌండింగ్ లో ఉన్న ప్రతి లీడరు అది ఉపయోగించుకోండి. కనీసం షేర్ చేస్తున్నాను సార్. అది కూడా వింజమూరు వచ్చేసరికి డిఎల్సిపిలో సార్ 10:30కి మార్నింగ్ 10:30కి వింజమూరు సరౌండింగ్ లో ఉన్న ప్రతి లీడరు దీన్ని అబ్జర్వ్ చేయండి సార్. సురేష్ సార్ సెషన్ రేపు ఎల్లుండి మార్నింగ్ 10:30కు ఉంటుంది. ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ. ఇంకేదైనా ఉంటే గ్రూప్ లో షేర్ చేస్తారు సార్. గ్రూప్ ఫాలో అవుతా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ శంకర్ సార్. ఓకే, క్లోజ్ చేస్తున్నాను సార్. ఎస్ సార్, క్లోజ్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.